మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నేను ప్రయాసపడిన దానికి ఏది వృధా జరగదు అని పౌలు చెప్పాడు ప్రభువా. ఇదిగో మీ దాసుడు ప్రభు సద్గుణరావు గారు ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రభువా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వధువు కొరకే ప్రభువా అద్భుతమైన కోటాన్ని ఏర్పాటు చేయడానికి కృపించినందుకు నీకు స్తోత్రమని ఆయన అయా. నిశ్చయముగా దినమున ప్రభువా ఎక్కడైతే నీ పక్షిరాజు పిల్లలు ఉన్నాయో ప్రభువా వారిని నిశ్చయముగా సమకూర్చు దేవుడు అయి ఉన్నావు. కారణం తాజా ఆహారం ఎక్కడైతే ఉండునో పక్షిరాజు పిల్లలు అక్కడికి ఎగురుకుని వస్తాయని చెప్పారు ప్రభు. ఇక్కడగా నిశ్చయముగా పక్షిరాజు పిల్లలు వచ్చాయని నమ్ముచున్నాము నాయన. ఆటంకపరచడానికి ఏ శక్తి ఎన్నడూ పనిచేదని నమ్ముచున్నాము నాయన. ఇక్కడ యెహోవాయే ఈలాగు సెలవిచ్చుచున్నాడన్న మాట బయలువెళ్ళును గాక, అభిషేకము వచ్చును గాక. ఓ మీ పిల్లలందరి మీదకి ఈ 3 కూటాలలోనూ అగ్ని వర్షము వచ్చును గాక. పరిశుద్ధాత్మయే ఇక్కడ సంచరించుటకు కృప దయచేయండి. ఓ నాయన, ఇక్కడ ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాదు అని హృదయపూర్వకంగా మేము నమ్ముచున్నాము నాయన. ఓ మీ ప్రజలను అద్భుత రీతిగా మీరు సమకూర్చండి ప్రభువా. వందల మీద వేల మీదగా మీ ప్రజలను ఇక్కడికి తోడుకొస్తామే నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా ఈ దినమున పాడనై ఉన్నాం ప్రతి పాట ఆ పరలోకములోని దూతలు పాడుచున్న రీతిగా ఓ నిశ్చయముగా పాడబడును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఏ విధమైన చక్కటి స్వరముతో గాన ప్రతిగానములు జరుగుచున్నావో ఈరోజు అది కూడా జరుగును గాక మేము ఆశిస్తున్నాము ప్రభువా. మీ దాసుడు ప్రభువా ఢిల్లీ నుంచి మా మధ్యకి ఆశ్రయాలు కానీ క్షేమముగా తోడుకొచ్చినందుకు కానీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిగా మీ దాసుని వాడుకొనండి. వారిలోంచి అద్భుతమైన మర్మములను, లేఖనములను, సత్యములను మాకు బయలుపరుచుదురు గాక మేము ఆశిస్తున్నాము ప్రభువా. ఆశపడిన ప్రాణమును నిశ్చయముగా మీరు తృప్తిపరిచే మహాదేవుడై ఉన్నారు ప్రభువా. అద్భుతమైన వర్తమానములు మీరు బయలుపరచండి నాయన. ఇది నిజముగా పరలోక గవినిగా ఉండుటకు కృప దాయిచ్చండి నాయన మేము ఆశిస్తున్నాము తండ్రి. ఓ పాటలు పాడు వారికి, ఓ నేను వాక్యాన్ని బోధించే వారికి, ఈ సౌండ్ సిస్టమ్ను వచ్చి వారికి వెళ్ళు వారికి, సమస్తమైన వారికి ఓ నీ పరిశుద్ధాత్మ కాపుదల దయచేయనాయన. చక్కటి వాతావరణాన్ని ఉంచండి తండ్రి. ఇదిగో చల్లటి గాలితో ప్రభువా వాతావరణముతో ఈరోజు మా మధ్యన మీరు సంచరిస్తున్నారని నిశ్చయంగా మేము నమ్ముచున్నాము నాయన. ఇప్పుడు పాడనైన నీ బిడ్డలకు ఆత్మ సంబంధ స్వరము దయచేయండి. బోధించే మీ దాసునికి దయచేయండి. విని వారి మీదకి అభిషేకము తీసుకురండి. నిజముగా మరొక ఆ గొప్ప పెంతుకోస్తులాగే ఈ కూడుకలు జరుగును గాక మేము ఆశిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిని అభిషేకము దారుగా కుమ్మరించి మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును మా రక్షకుడునగు యేసుక్రీస్తుని మీ ఘనమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము. ఆమేన్. Amen. God bless you. హలో హలో మరి అక్కడ ఎవరన్నా యవనస్తులు ఉంటే అక్కడ కుర్చీలు ఉన్నాయి, వచ్చినాయండి కొంచెం. మరి అక్కడ ఉన్నాయి రిక్షా మీద వచ్చినాయి, స్టేజ్ మీద వేయడానికి కుర్చీలు కొద్ది తీసుకొచ్చి ఇక్కడ వేయవలసింది కోరుతున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి స్థానిక సహోదరుడు యాకోబు గారు ఎక్కడున్నా ఇలా రావాల్సింది కోరుతున్నాను. యాకోబు గారు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడవలసింది కోరుతున్నాను. స్థానిక సంఘ సహోదరుడు యాకోబు గారు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడవలసింది కోరుతున్నాను.
నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా, ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమయ్యా. నోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం, వేయి నోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం, కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం, కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒక
ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్య, వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్య, వ్యర్థము కాలేదు నీ మరణ యాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటేలాగో నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటేలాగో నేర్పితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవమో, నన్ను నడిపే దైవమో. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. అందరూ పాడదాం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బ్లెస్ యు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి దైవజనులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి ఎవరైనా స్త్రీలు, చిన్నపిల్లలు ఎవరైనా కూర్చోవాలని అనుకున్న వాళ్ళు మరి ఎదురుకొచ్చి కూర్చోవచ్చు. మరి కుర్చీలు ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి బాగుంటుంది గనక మరి దాన్ని గుర్తించి మీరు ఎవరైనా లేదు మాకు ఇబ్బందిగా ఉందంటే మీరు అలా కూర్చోండి. కూర్చోవాలని అనుకున్న వాళ్ళు ఎదురు కూర్చుంటే మీకు మరి మంచిది. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చుంటే మంచిది. కుర్చీలు వెనకాల ఖాళీగా ఉంటే ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు కూర్చోవడానికి బాగుంటుంది గనక ఆ విధంగా సహకరించండి. మరో విషయం ఏంటంటే మరి ఈ కూటాల విషయంలో మరి దేవుని చిత్తము ఈ కూడికలు నేను అనుకుంటున్నాను. మరి చాలా ఈ కూటాలకి చాలా ఆటంకాలు, చాలా అడ్డులు వచ్చినాయి, చాలా సమస్యలు వచ్చినాయి. ఎన్ని ఆశలాల్ గారి డేట్లు నేను అడిగినప్పుడు మరి డేట్లు అడిగినప్పుడు తీసుకున్నప్పుడు కొంతమంది డేట్లు తీసుకుంటున్నారు, కొన్ని ఆటంకాలు వస్తాయని చెప్పారు. అలాగే మరి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఈ కూటాల గురించి నేను తిరుగుతున్న సమయంలో మరి నా రక్త సంబంధాలు ఇద్దరిని పోగొట్టుకున్నాను. మరి ఆ సమయంలో మరి చిన్న ఆటంకాలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని కృప ఈ కూటాలు జరిగిస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ కూటాలకి వెనక ఉద్దేశం ఏంటంటే
10 సంవత్సరాల క్రితం ఇలాంటి కూటాలు జరగాలని, ఈ ద్రాక్షారం పట్టణంలో సువార్త ప్రకటించాలని నా లోపల ఒక తపన ఉండేది. కానీ నేను కొంతమంది దైవజనులను కలిశాను, మనందరం కలిసి ప్రకటిద్దామని. కానీ ముందుకు వెళ్ళలేకపోయాం, వెనక్కి రాలేకపోయాం. దేవుని కృప ఈ విధంగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ చిన్న పరిచర్యను ప్రేమించి ఈ ద్రాక్షారము ఈ పట్టణంలో ఈ సువార్త ప్రకటించడానికి మరి దూర ప్రాంతం నుండి దైవజనులు ఆశీస్లాల్ గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారు రావటం మాకు చాలా సంతోషము. మరి నిశ్చయంగా వారు వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి వారిని ఇక్కడికి తీసుకురావడానికి మరి అన్ని విధాలుగా మాకు సహకరించినటువంటి సహోదరులు రత్న ప్రతీక్ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈ సమయంలో వారు వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. రత్న ప్రతీక్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. మరి అలాగే మరి ఈ కోటాల విషయంలో మరి దైవజనులు మార్గ్ గారు వరంగల్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు వారు ఈ కోటాల గురించి ప్రార్థన చేశారు. వారు కూడా మన మధ్యలోకి వచ్చారు, తెలుగులోకి అనువదించడానికి మరి మన మధ్యలోకి వచ్చారు. చక్కగా మరి తెలుగులో అనువదించడానికి చక్కటి దైవజనుని దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక ఈ సమయంలో వారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. దైవజనులు మార్గ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అందరూ తప్పట్లు కూడా దేవునామని మహిమపడతామని. మరి ఈ సమయంలో మరి ఢిల్లీ నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి వారి బృందం మరి నిత్యాల గారు మన మధ్యలో ఉన్నారు. వారి వేదిక మనం అలంకరించవలసిన కోరుతున్నాను. వారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అందరూ దేవుని నామాన్ని మహిమపడదామని. మరి నిశ్చయంగా ఢిల్లీ నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి వారితో వచ్చినటువంటి రాజీవ్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. మరి మంచి సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. మరి ఇంతమంది దైవజనులు వేదిక మీదకి వచ్చారు. మరి ప్రాముఖ్యమైనటువంటి దైవజనులు మరి ఢిల్లీ నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి మరో సహోదరులు ఇక్కడ ఉన్నారు. సహోదరు డాని గారు, వారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. మరి ఈ కోటాల్లో దేవుని వాక్యం అందించడానికి మనం అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రశస్తమైనటువంటి దైవజనులు ఈ కడవరి కాలంలోంచి దినాల్లో ఈ కాలం యొక్క వర్తమానం కొరకు మరి దేవుడు అనేక స్థలాల్లో దేవుని చేతిలో దేవుడు ఆడుకుంటున్నటువంటి ప్రశస్తమైన దైవజనులు మరి ఆశీస్లాల్ గారు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషము. కనుక మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనందరూ దేవుని నామాన్ని మహిమపడదామండి. అందరూ ప్రియులారా, మరి మంచి చాలా సంతోషము. మరి సమయము వృధా చేయొద్దు, ఎందుకంటే మన సమయం దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. అందరూ లేచి నిలబడదామండి, దేవుని స్తుతిందాము, దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఢిల్లీ నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి
మరి దైవజనులు నిశ్చల్ గారు మనందరిని ఆరాధనలు నడిపిస్తారు ఈ సమయంలో. ఆ తర్వాత దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికి ముందుగా మరి ఇక్కడికి ఈ కూటాలకి అన్ని విషయాల్లో మాట్లాడి మన మధ్యలోకి తీసుకొచ్చినటువంటి రత్న ప్రదీప్ గారు కొన్ని మాటలు చెప్పాల్సింది కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిత్యంగా ప్రియులారా, ఈ రాత్రికాల సమయం ఈ విధంగా ఈ స్థలంలో మనం కూడి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప ఉన్నది. మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మరి ఈ సమయంలో మరి నిశ్చల్ గారు వచ్చి మనందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తుంటుండగా మనమందరం కూడా వారితో ఏకీభవించి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన మనం ఆరాధన చేద్దాం. మన నిత్యముగా సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఈ రాత్రికాల కూడికలో ఆయన నిత్యంగా మనతో ఉండి మరి తన ఆత్మ ద్వారా దేవుడు మనందరినీ కూడా దర్శించినట్లుగా ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దిస్ టైమ్ ఐ రిక్వెస్ట్ బ్రదర్ నిశ్చల్. While we all standing, we just raise up our hands, lift up our hands, and we close our eyes while we sing this song. Only believe, all things are possible. Only believe. Only believe, and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe that all things are possible. Lord, I believe. We all believe that Jesus is here. Brother Ashish. My Jesus is here. That all things are possible. My Jesus is here. Thank you, Jesus. Jesus is here. Jesus is here. That all things are possible. Amen. Jesus is here. How many believe he's here tonight? ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముచున్నారు? God really bless you all. Amen. దేవుడు నిజంగా మీ అందరిని దీవించును గాక. ఆమేన్. If anybody has a request in their hearts, ఎవరికైనా సరే హృదయంలో ఏమైనా విన్నపములు ఉన్నట్లయితే, if you have a need tonight, ఈ రాత్రి మీకు ఏదైనా అవసరత ఉన్నట్లయితే, somebody needs a healing, ఎవరికైనా స్వస్థత కావాల్సి ఉన్నట్లయితే, somebody is in entire need of eternal life salvation, మరి ఎవరికైనా రక్షణ నిత్య జీవము అవసరమైనట్లయితే, you just lift up your hands and show it to God. కేవలము మీ చెయ్యి పైకెత్తి ప్రభువుకి చూపించండి. If there's a deep inside you calling to a deep, మరి నీలో ఉన్న ఆ లోతైన దానిని పిలుచుచున్నది. may God answer to that deep. మరి దేవుడు ఆ లోతైన దానికి ఆయన జవాబు ఇచ్చును గాక. While we pray, amen. మనం ప్రార్థిస్తుండగా, ఆమేన్. Oh sweet loving Lord Jesus, ఓ మధురమైన ప్రియమైన యేసు, we know that when you are here all things are possible. నీవు ఇక్కడ ఉండడం వలన ప్రతిదీ సాధ్యమని మాకు తెలుసు ప్రభువా.
For you said nothing shall be impossible for them that believe. కానీ మీరు చెప్పారు ఎవరైతే నమ్ముచున్నారో వారికి ఏది కూడా అసాధ్యమైనది కాదు అని చెప్పారు. And tonight here we come believing in your house. ఈ రాత్రి ప్రభువా నీ ఇంటికి మేము విశ్వాసముతో విశ్వసిస్తూ వస్తున్నాము. Oh Lord, if somebody is in need of healing, ఓ ప్రభువా ఎవరికైనా స్వస్థత అనేది అవసరం ఉన్నట్లయితే provide it from your stores, Lord. నీ యొక్క ధననిధిలో నుండి వారికి ఇప్పుడు సమకూర్చుము ప్రభువా. If somebody needs eternal life, మరి ఎవరికైనా నిత్య జీవము అవసరమైనట్లయితే, if somebody is seeking the Holy Ghost, ఎవరైనా పరిశుద్ధాత్మను వెతుకుతున్నట్లయితే may they find it tonight. ఈ రాత్రి వారు దాన్ని కనుగొందురు గాక. If somebody is direly in need of you, Lord, ప్రభువా ఎవరికైనా నిన్ను గురించి బహుగా కావలసిన వారు ఉన్నట్లయితే may you provide their needs, Jesus. ఓ ప్రభువైన యేసు వారి అవసరతలు నీవే సమకూర్చును గాక. And tonight we look on you, Lord, మరి రాత్రి మేము నీ వైపు చూస్తున్నాము ప్రభువా. to give us and break the bread of life. మరి నీవు మాకివ్వుము, మరి నీ యొక్క జీవ ఆహారమును మా కొరకు విరువుము. For you taught us, Lord, మరి నువ్వు మాకు నేర్పించుము ప్రభువా. man shall not live by bread alone, but by every word that comes out of the mouth of God. నువ్వు మాకు నేర్పించావు ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని. So we pray tonight, Lord Jesus, కాబట్టి ప్రభువైన యేసు రాత్రి మేము ప్రార్థిస్తున్నాము. under your blood we come, నీ రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. humbling ourselves before you, Lord. నీ ఎదుట మమ్మల్ని మేము దీనులుగా చేసుకుంటూ ప్రభువా. Oh God, we are nothing, ఓహో ప్రభువా మేము అసలు ఏమీ కాదు, but you are everything. కానీ నువ్వు మాకు సమస్తమై ఉన్నావు. Make the impossible possible. నీవు అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడవై ఉన్నావు. Whenever you are there, there is a possibility. నువ్వు ఎక్కడైతే ఉంటావో ప్రభువా అక్కడ సాధ్యమై ఉంటుంది ప్రభువా. Oh God, bind every evil and demonic spirit of unbelief away from this place. ఈ స్థలములో నుండి ప్రతి అవిశ్వాసమును, ఆ దయ్యమును, దురాత్మ శక్తులను పూర్తిగా బంధించి వేసి బయటికి వెళ్ళగొట్టము ప్రభువా. And let it bow down in hell for the day of its destruction. మరియు నాశన దినము కొరకు అది పాతాళములో బంధించబడును గాక. May your Holy Spirit find preeminences here. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ ప్రాముఖ్య స్థానమును కనుగొనును గాక. As we commit ourselves into your hands of grace, మరి నీ కృపాస్తములోనికి మమ్మల్ని మేము సమర్పించుకొనుచుండగా give your blessings, Lord, నీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వము ప్రభువా. and give us the desires of our heart. మా హృదయంలోని ఆశలను కూడా మాకు దయచేయము. In the name of Jesus Christ the Lord, we ask this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. And while we all stand in, మనమందరం నిలబడి ఉండగా we'll read a very familiar scripture, మరి చాలా బహుగా తెలిసిన లేఖనాన్ని మనం చదువుదాము. and that's in Revelations chapter 10. మరి అది ప్రకటన 10. And we are going to read verses 1 to verse 7. మరి ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకోబోతున్నాం. And I'll request my brother to read it in the local language. మరి సోదరుని నేను స్థానిక భాషలో దాన్ని చదవాలని నేను కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభములను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్పాటించెను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరి సముద్రము మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. Amen. ఆమేన్. And then in 2 Corinthians chapter 3, తర్వాత 2వ కొరింథీయులు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయము, and we'll read just verses 1 to verse 3. మరి 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా?
కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మీ పరిచయ మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. Amen. Amen. Let's pray. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, may you add blessings to the reading of the word. ప్రభు అయిన యేసు చదవబడిన ఈ లేఖనములకు నీవే నీ ఆశీర్వాదములను జతపరచుము. And may you talk with our hearts today evening. ఈ సాయంకాల సమయములోను మా హృదయములతో మాట్లాడును గాక. Under your blood we come. మరి నీ రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాం. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఓ ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. To whom belongs all glory. మరి ఎవరికైతే సమస్త మహిమ చెందునో. Amen. ఆమేన్. You all can be seated. మీరందరూ కూర్చొనవచ్చు. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Nice to be here with you all today evening. ఈ సాయంకాల సమయంలో మీ అందరితో ఉండడం చాలా సంతోషంగా ఉంది. What a nice time the Lord has given to us. మరి ఎంత మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Amen. ఆమేన్. This time holds a very special place. This time holds a very special place. మరి ఈ సమయము ఒక ప్రత్యేకమైన స్థానమును కలుగున్నది. Because this is one month where many things happened. ఎందుకంటే ఈ యొక్క నెలలో ఎన్నో కార్యములు జరిగినాయి. We find many things in the message we believe happened in this month. మరియు మనం ఏం కనుగొంటున్నామంటే ఈ నెలలోనే వర్తమానములో అనేకమైన కార్యాలు జరుగుట మనం కనుగొంటున్నాం. And we'll speak about it later on. మరియు దానిని ఇంకనూ ముందు చూద్దాము. But I know because this is an open meeting, మరి ఇది ఒక బహిరంగ కూటమి గనక నేను ఎరుగున్నాను దీన్ని. where somebody must have come even for the first time. మరి బహుశా మీలో మొట్టమొదటిసారి వచ్చిన వారు కూడా ఉండొచ్చు. May God give me grace to show you something. మరియు మీకు ఒక దానిని చూపించుటకు దేవుడు నాకు కృపనిచ్చును గాక. And those who are in the message can also listen. మరి ఎవరైతే వర్తమానంలో ఉన్నారో వారు కూడా దీనిని వినవచ్చు. I like to speak on a subject, నేను ఒక చిన్న అంశం మీద మాట్లాడగోరుతున్నాను. written epistles of unwritten word. రాయబడిన పత్రికలు. Written epistles of unwritten word. రాయబడని వాక్యమునకు రాయబడిన పత్రికలు. And today I will prove to you, మరి ఈ రోజు నేను మీకు రుజువు చేస్తాను. you are the last epistle. మీరే చివరి పత్రిక ఉన్నారు. And with this epistle, మరి ఈ పత్రిక ద్వారా God would finish the Bible. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ముగించబోతున్నాడు. In this age, ఈ కాలములో God is choosing a bride. దేవుడు ఒక వధువుని ఎన్నుకొనుచున్నాడు. And that bride, which is the elect bride of Jesus Christ, మరి ఆ వధువు అదే యేసుక్రీస్తు యొక్క ఎన్నుకోబడిన వధువు. she's taken out of Christ. ఆమె క్రీస్తులో నుండి బయటికి తీసుకోబడింది. And since Christ is the word, మరి క్రీస్తు వాక్యమై ఉన్నందున this bride is the word. కాబట్టి ఈ వధువు కూడా వాక్యమై ఉన్నది. And being the word bride, మరి వాక్య వధువుగా ఉండడం వలన she would finish up everything. మరి ఆమె ప్రతి దానిని కూడా ముగించేస్తుంది. In her would be finished the plan of redemption. మరి ఆమె లోపట దేవుని యొక్క విమోచన ప్రణాళిక పూర్తవుతుంది. Whatever is written from Genesis to Revelation, మరి ఏదైతే ఆదికాండం నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిందో అదంతయు కూడా would be finished in this group called the bride. మరి ఈ గుంపులో అది పూర్తి చేయబడుతుంది. అదే దాని పేరే వధువై ఉన్నది. And specifically in this time, మరి ప్రత్యేకముగా ఈ సమయంలో God is doing a new thing. దేవుడు ఒక కొత్త కార్యమును చేస్తున్నాడు. He's writing something which he didn't wrote here. ఇక్కడ రాయని దానిని ఏదో దానిని ఆయన ఇప్పుడు రాస్తున్నాడు. Something which he didn't write here, మరి ఇక్కడ ఏదో రాయని దానిని but hid it here. కానీ
దానిని ఇక్కడ దాచుంచాడు. Those things were mysteries. మరి ఆ కార్యములు మర్మములై ఉన్నవి. And those mysteries are being written as epistles. మరి ఆ మర్మములు అవి పత్రికలుగా రాయబడ్డాయి. And I'm going to show you something మరి నేను మీకు ఒకటి చూపించగోరుతున్నాను. as I move further in this subject. As I move further in this subject. నేను ఈ యొక్క అంశంలో ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా Revelation chapter 10 మరి ప్రకటన 10 ప్రకారము holds a very special place in this age. ఈ కాలములో ఒక ప్రత్యేకమైన స్థానమును అది కలుగున్నది. Revelation 10 is not just a scripture. ప్రకటన 10 అనేది అది కేవలం ఒక లేఖనము కాదు. It was a scripture waiting to be fulfilled. అది నెరవేర్పు జరగవలసిటకు ఎదురు చూస్తున్న లేఖనముగా ఉన్నది. And in this age the scripture has been fulfilled. మరి ఈ కాలములో ఈ లేఖనము నెరవేర్పు జరిగినది. Today it's a history. ఈ రోజు అదొక చరిత్రగా ఉన్నది. Today for the bride Revelation chapter 10 is not a mystery. మరి ఈ రోజు వధువుకి ప్రకటన 10 అనేది ఒక మర్మము కాదు. For her it's a event that has already happened. మరి అది ఒక సంఘటన ఉన్నది. ఆమెకు అది ఇదివరకే జరిగిపోయిన సంఘటనగా ఉన్నది. And because of the fulfillment of this scripture, మరి ఈ లేఖనం యొక్క నెరవేర్పు కారణాన్ని బట్టి this bride has been given certain powers. మరి ఈ యొక్క వధువుకి ఒక ప్రత్యేకమైన శక్తులు ఇవ్వబడ్డాయి. It says I saw another mighty angel come down, మరి అది ఏమని చూపిస్తుందంటే ఒక బలిష్ఠుడైన దూత కిందికి దిగొచ్చుట, clothed with a cloud, మరి ఒక మేఘమును ధరించుకొని, a rainbow upon his head, మరి ఆయన ఒక తలపైన ఆయన ఒక శిరస్సు పైన వర్షపు ధనుస్సు కలిగి ఉన్నాడు. and his face as it were the sun, మరి ఆయన యొక్క ముఖము సూర్యబింబము వలె ఉన్నది. and his feet as pillars of fire. మరి ఆయన యొక్క పాదములు అగ్ని స్తంభములై ఉన్నవి. Right in that one verse మరి ఆ ఒక్క వచనములోనే you find the pillar of fire, అక్కడ నీవు అగ్ని స్తంభాన్ని కనుగొంటావు, you find the cloud, మరి అక్కడ నువ్వు మేఘాన్ని కనుగొంటావు, you find the rainbow, మరి అక్కడ నీవు వర్షపు ధనుస్సును కనుగొంటావు, and you find his face like the sun. మరి ఆయన ఒక ముఖము సూర్యబింబం వలె ఉండడం కూడా నువ్వు కనుగొంటావు. So when you see these things, కాబట్టి ఈ కార్యములను చూసినప్పుడు these things are the visible appearances of God. ఇవి దేవుని యొక్క కనులకు కనబడే రూపములై ఉన్నవి. When God appeared to Moses, దేవుడు మోషేకు కనబడినప్పుడు he appeared in the bush as a fire. మరి దేవుడు అక్కడ మోషేకి ఒక అగ్నిగా ఆ పొదలో అగ్నిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. When he led the children of Israel in an exodus, మరి ఆ యొక్క నిర్గమములో ఇజ్రాయెల్ యొక్క పిల్లలను ఆయన నడిపించినప్పుడు this pillar of fire led them. మరి ఈ అగ్ని స్తంభమే వారిని నడిపించింది. And in the daytime it was a cloud. మరియు అది దినము సమయంలో అదొక మేఘముగా ఉండెను. In Exodus 19, మరి నిర్గమకాండము 19వ అధ్యాయంలో when God descended on Mount Sinai, మరి దేవుడు సినాయి పర్వతంపైకి దిగొచ్చినప్పుడు he descended in a thick cloud, మరి ఆయన సాంద్రమైన మేఘములో దిగొచ్చాడు ఆయన. and there was thunderings and lightnings. మరి అక్కడ ఉరుములు మెరుపులు వస్తున్నాయి. That was the visible appearance of the invisible God. అదృశ్యమైన దేవుని యొక్క దృశ్యమైన రూపం అది. Because God in the beginning, ఎందుకనగా ఆదిలో దేవుడు he was the great spirit. ఆయన గొప్ప ఆత్మ ఉన్నాడు. But one day, కానీ ఒక రోజున out of the spirit came the Logos. మరి ఆ ఆత్మలో నుండి లోగాస్ బయటకు వచ్చింది. And Logos has a character. మరి లోగాస్ కి ఒక గుణలక్షణం ఉన్నది. That's called enmorphe. మరి ఆ గుణలక్షణం యొక్క పేరే ఎన్మోర్ఫే. That means he can change his form. దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయన తన రూపాన్ని మార్చుకొనవచ్చు అని. You can see this bottle మరి ఇక్కడ మీరు యొక్క బాటిల్ చూస్తున్నారు, is filled with water. అది నీళ్లతో నిండి ఉన్నది. If I ask you a question, మరి నేను మీకు ఒక ప్రశ్న అడిగితే what is the shape of the water? ఇప్పుడు నీళ్ల యొక్క రూపం ఏమిటి అంటే You'll say bottle. మీరు ఏమంటారంటే అది నీరు అంటారు. The water has taken the shape of the vessel in which it is. మరి ఇప్పుడు నీరు ఆ పాత్ర యొక్క రూపాన్ని తీసుకున్నది. ఎందుకంటే ఆ నీరు ఆ పాత్రలో ఉన్నది కనుక. If I pour this water in a jug, ఒకవేళ ఈ నీరుని గనుక నేను ఒక జగ్గులో పోసినట్లయితే the water will take the shape of the jug. ఇప్పుడు నీరు ఆ జగ్ యొక్క రూపాన్ని తీసుకుంటుంది. If it is poured in the glass, ఒకవేళ ఆ నీరు గ్లాస్ లో పోసినట్లయితే it will take the shape of the glass. మరి అది గ్లాస్ యొక్క రూపమును తీసుకుంటుంది. Something like that. మరి అలా ఉంటుంది కొంత. This Logos was. మరి ఈ లోగాస్ కూడా ఆ విధంగానే ఉన్నది. When Logos entered Moses, మరి లోగాస్ మోషేలోనికి ప్రవేశించినప్పుడు it became like Moses.
అది మోషే వలె అయింది. When it entered Ezekiel, అది ఎస్కేల్ లోనికి ప్రవేశించినప్పుడు it became like Ezekiel. మరి అది ఎస్కేల్ వలె మారినది. When it entered Isaiah, మరి యెషయాలోనికి అది ప్రవేశించినప్పుడు it became like Isaiah. మరి యెషయా వలె అది మారినది. It spoke like Isaiah. అది అది యెషయా వలె పలికినది. అది It walked like Isaiah. యెషయా వలె నడిచినది. అది People thought it was Isaiah, మరి ప్రజలు ఏమనుకున్నారంటే అది యెషయా అనుకున్నారు. but it was God veiled behind human flesh. కానీ అక్కడ దేవుడు మానవ శరీరం అనే తెరలో ఉండి ఆయన ఉన్నాడు అక్కడ. It was Logos who had enmorphed in the vessel. మరి ఆ లోగాసే ఎన్మోర్ఫిగా ముసుగు మార్చిన వాడిగా ఒక పాత్రలో ఉన్నాడు. If you could see it alone, if you could see it alone, నీవు గనుక దానిని వ్యక్తిగతంగా చూస్తే it was a pillar of fire. అదొక అగ్ని స్తంభమై ఉంటుంది. It was a cloud. అది ఒక మేఘమై ఉంటుంది. It was a rainbow. అది ఒక వర్షం తునసై ఉంటుంది. It was the visible appearances. మరి అవన్నీ కూడా అవి కనబడే ఆ ప్రత్యక్షతలో లేవా కనబడే రూపాలై ఉన్నవి. But that only proves కానీ అవన్నీ కేవలము రుజువులు మాత్రమే. that God is there. దేవుడు ఉన్నాడు అనుటకు రుజువులు. Now devil also tries to impersonate. మరి దయ్యము కూడా దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. But we also see the word and the voice behind the sign. yes మరి మనం చూస్తున్నాము సూచన వెనుక వాక్యమును స్వరమును కూడా మనం చూస్తాము. When a fire comes, మరి అగ్ని వచ్చినప్పుడు when a cloud comes, మరి ఒక మేఘము వచ్చినప్పుడు we try to hear what is the voice behind that. అయితే మనము దాని వెనుకాల ఉన్న స్వరం ఏమిటో వినడానికి ప్రయత్నిస్తాం. If it's a scriptural voice, ఒకవేళ అది లేఖనానుసారమైన స్వరం అయితే we give heed to that. మరి దానికి మనము లోబడతాము. Now in Revelation 10, మరియు ప్రకటన 10లో this mighty angel, ఈ బలిష్ఠులైన దూత which is no one else but our Lord Jesus Christ, ఇది ఎవరో కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తే. he's clothed with a cloud, ఆయన మేఘమును ధరించుకొని ఉన్నాడు. a rainbow on his head. మరి ఆయన శిరస్సు మీద వర్షపు ధనుస్సు ఉండెను. Rainbow is covenant, మరి వర్షపు ధనుస్సు అనేది నిబంధన అయి ఉన్నది. as it was in the days of Noah. నోవాహు దినాలలో ఉండినట్టుగా. So you find that rainbow here. కాబట్టి ఇక్కడ నువ్వు వర్షపు ధనుస్సును కనుగొంటున్నావు. And when he comes with a rainbow, మరి ఆయన వర్షపు ధనుస్సుతో వచ్చినప్పుడు wearing a cloud, మరి మేఘమును ధరించుకొని it says he had in his hand a little book. మరి అక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉండెను. And put his right foot on the sea and the left foot on the earth. మరి కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను ఆయన మోపాడు. Many people in Christianity are still waiting for it. మరి క్రైస్తత్వంలో చాలా మంది ప్రజలు ఇది నెరవేర్పు జరగడానికి ఎదురు చూస్తున్నారు. But actually this event is finished. కానీ వాస్తవంగా ఈ సంఘటన జరిగిపోయినది. And it says in verse 4, మరి ఇక్కడ 4వ వచనంలో చెప్తున్నది 7 thunders uttered their voices. 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. And John was about to write. మరి యోహాను దాన్ని రాయబోచున్నాడు. And when he was just about to write, మరి ఆయన ఎప్పుడైతే రాయబోచున్నాడో there came a voice. మరి అక్కడ వెంటనే ఒక స్వరం వచ్చింది. Seal up those things ఆ కార్యములను ముద్రవేయము. which the thunders uttered. మరి ఏవైతే ఆ ఉరుములు ఉరిమినాయో ఆ సంగతులకు ముద్రవేయము. Don't write them at all. వాటిని అసలు రాయవద్దు. So you find for the first time కాబట్టి నువ్వు ఇక్కడ మొట్టమొదటిసారిగా కనుగొంటున్నావు something not written in the Bible. ఏదో పరిశుద్ధ గ్రంథములో రాయబడకుండా ఉండుట. Now it didn't just thunder just like that. It didn't just thunder like that. మరి అది ఒక ఉరుములాగా ఉండడం కాదండి. It didn't just thunder like that. అదేదో ఒక ఉరుములాగా ఉరుమడం కాదు. There was a meaning behind that. ఆ ఉరుము వెనకాల ఒక అర్థం ఉన్నది. And I like to show you something tonight. నేను ఈ రాత్రి మీకు ఒకటి చూపించగోరుతున్నాను. May God give me grace. మరి దేవుడు మన కృపనిచ్చును గాక. Because many of us are familiar with these pictures, but I need to show it to you. అయితే మనలో చాలా మందికి ఈ యొక్క ఫోటోలు బాగా తెలుసు. అయినా నేను వాటిని చూపించాల్సిన అవసరం ఉంది. And I like to show you tonight. మరి ఈ రాత్రి నేను మీకు చూపించగోరుతున్నాను. When this cloud appeared, ఎప్పుడైతే ఈ యొక్క మేఘము ప్రత్యక్షమైనదో, when this Christ appeared, ఈ క్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, he cried with a loud voice. ఆయన గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు. And 7 thunders uttered their voices. మరి 7 ఉరుములు వాడి శబ్దములు పలికినవి. And when the 7 thunders had finished their voices, మరి 7 ఉరుములు వాటి స్వరములను పలికిన తర్వాత John was about to write. మరి అప్పుడు యోహాను వాటిని రాయబోతున్నాడు. And he was specifically told, don't write it.
మరి అక్కడ ప్రత్యేకంగా చెప్పబడ్డాడు వాటిని రాయవద్దు అని. God, you don't want everybody to read it? God, you don't want everybody to read it? దేవా నువ్వు ప్రతి ఒక్కరు దానిని చదవాలని నీకు ఇష్టం లేదా? Yes, God will say no. మరి అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అవును, నాకు ఎవరు అది చదవాలని ఇష్టం లేదు. I don't want everybody to read it. ప్రతి ఒక్కరు దాన్ని చదవాలని నాకు ఇష్టం లేదు. How will people read it? మరి దాని ప్రజలు ఎలా చదువుతారు దాన్ని? He said, I'll not write it here. మరి ఆయన అన్నాడు, అసలు దీన్ని రాయకి ఇక్కడ, I will write it as an epistle. కానీ నేను దాని ఒక పత్రికలుగా రాస్తాను. I will write it in some lives. మరి అది ఒక జీవితములలో నేను దాన్ని రాస్తాను. I will interpret this unwritten word in some lives. ఈ రాయబడిన వాక్యాన్ని కొంతమంది జీవితాలలో నేను అర్థమవునట్లుగా రాస్తాను. Now many of us are familiar with these pictures. మరి మీలో చాలా మందికి కూడా ఈ యొక్క ఫోటోలు తెలిసే ఉంటాయి బాగా. On 28th February, ఫిబ్రవరి 28న this cloud appeared in America. మరి అమెరికాలో ఈ యొక్క మేఘము ప్రత్యక్షమైనది. And it was printed in a magazine. మరి అది ఒక పత్రికలో ప్రింటింగ్ చేయబడింది, ముద్రించబడింది. Which was the 17th May issue of Life magazine. మే 17వ తారీఖున ఉన్న పత్రిక లైఫ్ పత్రికలో అది ముద్రించబడింది. And this is the front page of that magazine. మరి ఆ పత్రిక యొక్క మొదటి పేజ్ ఇదే. It's called Life magazine. మరి దీనిని ఏమని పిలుస్తారని ఈ పత్రిక పేరు లైఫ్ పత్రిక అని పిలుస్తారు. Inside this magazine, మరి ఈ పత్రిక లోపట you find this photograph came. మరియు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ రావడం చూస్తారు. And it says a high cloud ring of mystery. మరి అక్కడ ఏమని చెప్పబడుతుండే, ఒక ఉన్నతమైన స్థలములో మేఘము మరియు అదొక మర్మమయున్న వృత్తము అని రాయబడ్డది. Why is it a mystery? అసలు ఎందుకు అదొక మర్మము? The mystery is this. మరి మర్మము ఇది. It was formed at a height of 26 miles from the earth. భూమిపై నుండి 26 మైళ్ళ ఎత్తున అది రావడం కనుగొన్నారు. At that height, మరి ఆ ఎత్తులో there is no water అక్కడ నీరు ఉండదు. to form a cloud. ఒక మేఘము తయారవ్వడానికి కావలసిన నీరు అంత ఎత్తులో ఉండదు. And this is a mystery even today. మరి ఈ రోజు కూడా అది ఇప్పటికీ మర్మముగానే ఉన్నది. If water didn't form it, ఒకవేళ నీరు దానిని తయారు చేయకపోతే then what made this cloud? మరి ఏంటి ఈ మేఘమును చేసింది? Science doesn't have an answer even today. విజ్ఞాన శాస్త్రమునకు ఈ రోజు వరకు కూడా దానికి జవాబు లేదు. But there was a man on the earth కానీ భూమిపైన ఒక మనుషుడు ఉండెను. who was there at that place that morning. ఆ ఉదయమున ఆ స్థలములో అక్కడ ఉన్న వ్యక్తి ఆయన. Whereas around 8 o'clock in the morning there was a big blast. మరి ఉదయం 8 గంటలకు ఒక పెద్ద పేలుడు జరిగింది. And 7 angels appeared మరి 7 దూతలు ప్రత్యక్షమైరి. and gave this brother a commission మరి ఈ సోదరుడికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. to preach the revelation of 7 seals 7 ముద్రల ఒక ప్రత్యక్షతను బోధించడానికి, in his home church. ఆయన సొంత సంఘములో బోధించడానికి. And then after giving him this commission, మరి ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చిన తర్వాత they became smoke. వారు ఏమయ్యారంటే పొగ అయిపోయారు. They mixed into each other మరి వారు ఒకరికొకరు కలిసిపోయారు. and they formed a ring of smoke on the ground. మరి వారు భూమి పైననే ఒక పొగ వృత్తముగా అయ్యారు. పొగ వృత్తముగా. And then the smoke went up. తర్వాత ఆ యొక్క పొగ పైకి వెళ్ళింది. And then you find science took the picture. తరువాత మీరు ఏం కనుగొంటారంటే అలా పైకి వెళ్ళిన తర్వాత విజ్ఞాన శాస్త్రము దాని యొక్క పిక్చర్లను తీయడము మీరు కనుగొంటారు. Nobody known how it was formed. అది ఎలా తయారైనదో ఎవరికీ తెలియదు. But somebody knew. కానీ కొంతమందికి తెలుసు. And today we know. మరి ఈ రోజు మనకు తెలుసు. It was not formed by water vapor. అదేమి ఆ వాటర్ వేపర్ ద్వారా నీళ్ళ ద్వారా కాదు, అది తయారైంది. It was made by 7 angels. 7 దూతల ద్వారా అది తయారు చేయబడింది. The angels became the cloud. మరి ఆ దూతలే ఇక్కడ మేఘమయ్యారు. For 2 years 2 సంవత్సరాల వరకు he only thought them as angels. మరియు He only thought about 7 angels. మరి అది కేవలం 7 దూతలే అని మాత్రమే ఆయన తలంచారు. But after 2 years, కానీ 2 సంవత్సరాల తర్వాత a sister brought the picture again. మరి ఒక సహోదరి
అదే ఫోటోను మరలా తీసుకొచ్చింది. And she brought the original blow picture. మరి ఆమె అసలైన ఆ ఫోటోను తీసుకొచ్చింది. అప్పుడు దింపినప్పుడు ఆ అసలైన ఫోటోను. And this is the black and white version of that. మరి ఈ ఫోటోని, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. And when he took this photo in his hand, మరి ఆయన ఎప్పుడైతే ఈ ఫోటోని తన చేతిలోకి తీసుకున్నాడో, the Holy Ghost told him, పరిశుద్ధాత్మ ఆయనకు చెప్పాడు, turn the picture. ఆ యొక్క పిక్చర్ ని త్రిప్పుము అన్నాడు. So he turned the picture. మరి ఆ పటమును ఆయన ఎప్పుడైతే తిప్పాడో, And when he turned the picture, మరి ఎప్పుడైతే ఆ పటమును ఆయన తిప్పాడో, there were 2 eyes inside. ఆ మేఘము లోపట 2 కనులు ఉన్నాయి. And he had seen that face many times. మరి ఆయన చాలా సార్లు ఆ ముఖమును చూస్తున్నాడు ఆయన. So it didn't take him much time to recognize that face. కాబట్టి ఆ ముఖమును గుర్తించుటకు ఆయన ఎంత సమయం పట్టలేదు ఆయనకు. It was the face of Jesus Christ. అది యేసుక్రీస్తు ఒక ముఖమై ఉన్నది. What was that? ఏమిటది? A mighty angel బలిష్ఠుడైన దూత wearing a cloud. మేఘమును ధరించుకొని. Revelation chapter 10 ప్రకటన 10 fulfilled in this age. ఈ కాలములో నెరవేర్పు జరిగినది. You say you can just see the cloud, brother. మరి మీరు అనొచ్చు, కేవలం ఇక్కడ మేఘం మాత్రమే మీరు చూస్తున్నారు కదా సోదరుడా. The original blow picture, మరి నిజంగా తీయబడిన ఆ యొక్క పటము, when you see the colored picture, మరి దాని యొక్క కలర్ పిక్చర్ ని గనక, రంగుల పిక్చర్ ని గనక మీరు చూస్తే, from inside comes a brilliant rainbow color. లోపట నుండి ఒక అద్భుతమైన వర్షపు ధనస్సు రంగులు వస్తున్నాయి. You can see it. మరి దాన్ని చూడొచ్చు. What I want to say is, మరి నేను ఏం చెప్పగోరుతున్నానంటే, Revelation 10 is not waiting to be finished. ప్రకటన 10 అనేది నెరవేర్పు జరగడానికి వేచి చూడం కాదు. But Revelation 10 has already been fulfilled. కానీ ప్రకటన 10 అనేది ఇదివరకే నెరవేర్పు జరిగినది. This is Lord Jesus Christ. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు. Not in his corporal body. ఆయన యొక్క ఈ యొక్క Not in his corporal body. అంటే ఈ రక్త మాంసముల శరీరంలో ఉండడం కాదు. But this is a different body. కానీ ఇది ఇంకో వ్యత్యాసమైన శరీరం. It's called the word body. ఇది వాక్య శరీరం అని పిలుస్తారు దీన్ని. It's called a theophany. ఇది థియోఫనీ అని పిలుస్తారు. In which God appeared to Abraham one day as Melchizedek. మెల్కీసెదెకుగా ఒక రోజున అబ్రహాముకు ప్రత్యక్షమైన శరీరము ఇదే. That is why when this prophet looked at him, అందుకే ఈ ప్రవక్త ఆయన వైపు చూసినప్పుడు, he said, who is this Melchizedek? ఎవరి మెల్కీసెదెకు అన్నాడు ఆయన. Who is this man? ఎవరి మనుషులు అన్నాడు ఆయన. And you find in Bible when Melchizedek came to Abraham, మరి మీరు పరిశుద్ధ గ్రంథంలో కనుగొంటున్నారు, ఎప్పుడైతే అబ్రహాము యొద్దకు మెల్కీసెదెకు వచ్చాడో, he had 7 letters in his name, ఆయన యొక్క పేరులో 7 అక్షరాలు ఉన్నాయి, ending with HAM. మరియు ఆ పేరు HAM తో ముగించబడుతున్నది. In this age, ఈ కాలంలో when that same God came down, మరి అదే దేవుడు కిందికి దిగి వచ్చినప్పుడు, he came to a man with 7 letters, మరి ఒక మనుషుని యొద్దకు వచ్చాడు. ఆ మనుషుని యొక్క పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. like Abraham, అబ్రహాము వలె ending with HAM. HAM అనే పేరుతో ముగించబడుతున్నది. Why? ఎందుకు? Because Lord Jesus said, ఎందుకనగా ప్రభువు యేసు చెప్పాడు, as it was in the days of Lot, లోతు దినములలో జరిగినట్టుగా so shall it be in the day when the Son of Man is revealed. మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా అలాగునే జరుగును అన్నాడు ఆయన. And he was revealed in the cloud. మరి ఆయన మేఘములో ప్రత్యక్షమయ్యాడు. Then when the prophet preached the seals, మరి ప్రవక్త ఎప్పుడైతే ముద్రలు బోధించాడో, he was revealed in the word. ఆయన వాక్యములో బయలుపరచబడ్డాడు. Why is all this happening? ఎందుకు ఇదంతయు జరుగుతా ఉన్నది? What is the purpose of Revelation 10? ప్రకటన 10 యొక్క ఉద్దేశం ఏంటి అసలు? There was a book in his hand ఆయన చేతిలో ఒక పుస్తకం ఉన్నది, which no one knows. అది ఎవరికీ తెలియని పుస్తకము. This book is the title deed of redemption. మరి ఈ పుస్తకము ఆ విమోచన యొక్క హక్కు పత్రమై ఉన్నది. You see, when God made Adam, చూడండి, దేవుడు ఆదామును చేసినప్పుడు he made him a little god under him. మరి ఆయన ఆదామును తయారు చేసినప్పుడు ఆయన క్రింద ఆదామును ఒక చిన్న దేవుడిగా చేశాడు. And he was an amateur god. మరి ఆయన ఒక చిన్న దేవుడిగా ఉన్నాడు. He could speak, ఆయన పలకగలడు. and the mountains were moved. మరి ఆయన పలికినప్పుడు ఆ కొండలు కదిలింపబడేవి. He could speak,
మరి ఆయన పలకగలడు, and things could be created. అక్కడ సంఘటనలు సృజించబడగలవు. He could walk on the water. ఆయన నీళ్లపైన నడవగలడు. Somebody say, brother, show it to me in the Bible. మరి ఎవరో నాతో చెప్పారు, అదేంటంటే అది పరిశుద్ధ గ్రంథంలో నాకు చూపించమని. The answer is, మరి దానికి జవాబు ఏంటంటే, all that first Adam lost, second Adam did it. మొదటి ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో రెండవ ఆదాము దాన్ని చేశాడు. Second Adam walked on the water. రెండవ ఆదాము నీళ్లపైన నడిచాడు. Second Adam spoke to a fig tree. రెండవ ఆదాము ఒక అంజూరపు చెట్టుతో మాట్లాడాడు. Second Adam spoke to winds. మరి రెండవ ఆదాము ఆ గాలితో మాట్లాడాడు. What does it mean? దానికి అర్థం ఏమిటి? First Adam used to do it, మొదటి ఆదాము అలా చేస్తుండేవాడు. but when the fall came, కానీ పడిపోట జరిగినప్పుడు he lost those rights. ఆ యొక్క హక్కులను ఆయన పోగొట్టుకున్నాడు. But brothers and sisters, కానీ సోదరులారా, the rights that you lost through Adam, ఆదాము ద్వారా మీరు పోగొట్టుకున్న ఆ హక్కులు in this age, ఈ కాలములో you have to receive it again. మరలాను దానిని స్వీకరించబోతున్నావు. This end time message ఈ చివరి కాల వర్తమానము is not just a message of salvation. ఇది కేవలం ఒక రక్షణ వర్తమానం కాదు. Throughout Christianity, క్రైస్తత్వం అంతటిలోనూ they preach salvation. వారు రక్షణను గురించి బోధిస్తారు. We preach redemption. మనము విమోచనను బోధిస్తాము. Because salvation is only receiving eternal life. ఎందుకంటే రక్షణ అనేది కేవలము నిత్య జీవాన్ని స్వీకరించడమై ఉన్నది, పొందుకోవడమై ఉన్నది. But redemption means కానీ విమోచన అర్థం ఏంటంటే restored back to where you were. నువ్వు ఎక్కడ ఉండేనో తిరిగి అక్కడికి సమకూర్చబడుట, పునరుద్ధరించబడుట ఉన్నది. You were? నీవు ఎక్కడైతే ఉండేనో How can that be? అది ఎలా జరుగుతుంది? I only came today. నేను కేవలం ఈ రోజే వచ్చాను కదా. No, sir. లేదండి, Even before you were born, నీవు జన్మించక మునుపు కూడా you were in the mind of God. నీవు దేవుని ఒక మనస్సులో ఉండే, You were an attribute in His mind. ఆయన ఒక మనస్సులో నువ్వు ఒక గుణలక్షణమై ఉన్నావు. God saw you as a perfect man. మరి దేవుడు నిన్ను ఒక పరిపూర్ణ మానవుడిగా చూశాడు. Sin brought the fall. పాపము పడిపోటును తీసుకొచ్చింది. Then came Jesus to die on the cross తరువాత యేసు శిలువపైన మరణించడానికి వచ్చాడు, and pay the price. మరి ఆ వెలను చెల్లించాడు. But in this last age, కానీ చివరి ఈ కాలంలో He's restoring the fallen man back to where he was. మరి ఆయన పడిపోయిన మానవుణ్ణి తిరిగి అతను ఎక్కడ ఉండేనో అక్కడికి తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. Listen, denominations can never teach that. చూడండి, ఈ రోజున వినండి, ఈ రోజున సంఘ శాఖలు వాటిని బోధించలేవు. Only that bird can teach another bird to fly who himself has flown. మరి ఏ పక్షి అయితే ఇంకొక పక్షికి ఎగరడం నేర్పగలదంటే ఆ నేర్పుతున్న పక్షి స్వయంగా ఎగిరినప్పుడే అది నేర్పగలదు. Are you understanding? అది మీకు అర్థమవుతున్నదా? To teach redemption, మరి ఈ యొక్క విమోచనను బోధించుటకు we don't need a preacher who just say, God bless you, you are saved, and receive Jesus in your life. We don't need just that preacher. మనకి ఏదో ఒక బోధకుడు అవసరం లేదు. అదేంటంటే దేవుడు నిన్ను దీవించును గాక, నువ్వు నిత్య జీవాన్ని పొందుకో, రక్షణను పొందుకో, అలాంటివి చెప్పవలసిన, అలాంటి చెప్పుతున్న ఒక సేవకుడు మనకు అవసరం లేదు. We don't need that preacher. మనకు అలాంటి ప్రసంగికుడు అక్కర్లేదు. How many wants to give their life to Christ? Raise your hands. They say like that. ఎంతమంది మీరు క్రీస్తుకు మీ జీవితాన్ని ఇవ్వగొడుతున్నారో మీ చేతులు పైకెత్తండి అనుడుతోనే వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉంటారు. Well, so many hands went up. మరి చాలా చేతులు పైకి లేస్తున్నాయి. But I like to say something. కానీ నేను విషయం మీకు చెప్పగోరుతున్నా. We need a different preacher మనకి ఇప్పుడు ఒక వ్యత్యాసమైన ప్రసంగికుడు కావాలి. who don't only preaches అతను కేవలం బోధించడం మాత్రమే కాదు, but demonstrates. కానీ దాన్ని ప్రత్యక్షపరచాలి. We had a preacher in this age మరి ఈ కాలంలో మనకు ఒక ప్రసంగికుడు ఉన్నాడు, who spoke పలికినవాడు. and squirrels came into existence. మరి ఉడతలు అక్కడ ఉనికిలోనికి వచ్చినాయి. He spoke ఆయన పలికాడు. and the storm was calmed in the country of Colorado. కొలరాడో అనే ఆ పట్టణంలో అక్కడున్న తుఫాను ఆగిపోయింది. He spoke, ఆయన పలికాడు, not prayed.
ప్రార్థించడం కాదండి, He didn't pray. ఆయన ప్రార్థించలేదండి, He just spoke it. ఆయన కేవలం దాన్ని పలికాడు. And a tumor went out of existence. మరొక ట్యూమర్ దాని ఉనికిలో నుండే వెళ్ళిపోయింది అది. And this preacher said, మరి ఈ ప్రసంగికుడు చెప్పాడు, all that I do నేను ఏదైతే చేయించున్నాను is only a demonstration అది కేవలము ప్రత్యక్షపరచబడుట, to tell you మీకు అది చెప్పడము. once again, మరొకసారి all that Adam lost ఆదాము ఏదైతే పోగొట్టుకున్నదో అంతయు is restored back to the humans. మరలా తిరిగి మానవులకు అవి పునర్దించబడ్డాయి. And very soon, మరి అతి త్వరలో you will also do it, మీరు కూడా దాన్ని చేస్తారు. because you also are the children of God. ఎందుకనగా మీరు కూడా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. Are you happy for that tonight? ఈ రాత్రి మీరు దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారా? Amen. ఆమేన్. So you find, కాబట్టి మీరు కనుగొంటున్నారు, when this mighty angel came in Revelation 10, ప్రకటన 10లో ఈ బలిష్ఠుడైన దూత దిగొచ్చినప్పుడు he came with a cloud. ఆయన ఒక మేఘముతో వచ్చాడు. Today the scripture is finished, ఈ రోజు ఈ లేఖనం నెరవేర్పు జరిగినది. and Christianity doesn't know about it. మరి క్రైస్తవానికి అసలు దాని గురించే తెలియదు. But there is a specific people on this earth కానీ భూమిపైన ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు, who know this, దీని గురించి వాళ్ళకి తెలుసు, who know this secret. ఈ రహస్యము వాళ్ళకు తెలుసు. This cloud is not a mystery for them, ఈ మేఘము వారికి మర్మము కాదు, but it is Christ, the mystery. కానీ ఇది వారికి క్రీస్తు, మర్మమయున్న క్రీస్తు. This is Christ, ఇది క్రీస్తు, the mystery of God, దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. revealed in this age. ఈ కాలములో బయలుపరచబడ్డాడు. This was not just the feet, ఇది కేవలము ఒక కాళ్ళు కాదు, this was not the hands, లేకపోతే ఇది చేతులు కాదు, this is not the tongue, లేకపోతే ఇది this is the కాదు, head, this is the head, ఇది శిరస్సు, ఇది this is the intelligence, ఇది జ్ఞానం, ఇది this is Christ, the head, ఇది క్రీస్తు, శిరస్సు అయిన క్రీస్తు who has come in this age ఈ కాలంలో వచ్చాడు ఆయన to unite with the bride. వధువుతో ఆయన ఐక్యత చెందడానికి. Amen for that. ఆమేన్. దాన్ని బట్టి For what purpose have you come, Jesus? యేసు, నువ్వు ఏ ఉద్దేశం కొరకు వచ్చావు? If I ask this Jesus, ఒకవేళ నేను ఈ యేసుని అడిగితే why have you come? ఎందుకు నువ్వు వచ్చావు? He said, I have come to write something. మరి ఆయన ఏమంటాడంటే, నేను ఒక దానిని రాయడానికి వచ్చాను. And then he would say, మరి ఆ తర్వాత ఆయన చెప్తాడు, when Revelation 10 is fulfilled, మరి ప్రకటన 10 నెరవేర్పు జరిగితే, and 7 thunders uttered their voices, మరి 7 ఉరుములు వాడి శబ్దములు పలికినట్లయితే, I told John not to write it here. మరి ఇక్కడ యోహానుకు చెప్పాను ఇక్కడ రాయవద్దని. And you cannot add or subtract from this Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఏది కలపడానికి వీల్లేదు, ఏది తీసేయడానికి వీల్లేదు. So these thunders are not written, కాబట్టి ఈ ఉరుములు రాయబడలేదు, but they are hidden behind the word. కానీ వాక్యము వెనకాల అవి దాచబడి ఉన్నాయి. It's all hidden here. అవన్నీ ఇందులో దాచబడి ఉన్నాయి. In this age, ఈ కాలములో I have come to write that epistle. మరి ఆ యొక్క పత్రికలను రాయడానికి వచ్చిన నేను. And I want to say this, మరి నేను ఇది మీకు చెప్పకోరుతున్నా, ye are the written epistles. మీరే రాయబడిన పత్రికలై ఉన్నారు. Written epistles రాయబడిన పత్రికలు of unwritten word. రాయబడని వాక్యం యొక్క రాయబడిన పత్రికలు మీరు. You are the written epistles మీరు రాయబడిన పత్రికలు of the mysteries of God. దేవుని యొక్క మర్మములకు, The mysteries that have been revealed మరి ఆ మర్మములు బయలుపరచబడినవి are written in your life. మరి అవి మీ జీవితంలో రాయబడ్డాయి. Now you remember this, మరి దీన్ని మీరు గుర్తుంచుకోనండి, that this Revelation 10 was a secret. ఈ ప్రకటన 10 అనేది ఒక రహస్యం. But కానీ even when this came in 1963, even when it came in 1963, 1963లో అది వచ్చినను a prophet was told, మరి ప్రవక్త చెప్పాడు, just keep quiet about it. దాని గురించి మీరు మౌనంగా ఉండండి అని. Later on, తరువాత he spoke it here and there. ఇక్కడ అక్కడ వర్తమానంలో ఆయన దాని గురించి మాట్లాడాడు. But I want to say something. మరి నేను ఒక విషయం ఇక్కడ చెప్పకూరుతున్నాను, He didn't leave anything, ఆయన ఏది కూడా విడిచిపెట్టలేదు. because the Bible says, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, in the days of the voice of the seventh angel,
ఏడవ దూత పలుకు దినములలో. Who is this seventh angel? ఎవరి ఈ ఏడవ దూత? The angel to the seventh church age. ఏడవ సంఘ కాలమునకు ఆయన దూత అయి ఉన్నాడు. And this angel is a man. మరి ఈ దూత ఒక మనిషి అయి ఉన్నాడు. And thank God we know the name of that man. మరి దేవునికి వందనాలు, ఆ మనుషుల యొక్క పేరు మనకు తెలుసు కనుక. Many people in the world doesn't know it. లోకములో ఉన్న చాలా మంది ప్రజలకు దాని గురించి తెలియదు. But we know who this man was. కానీ ఈ మనిషి ఎవరో మనకు తెలుసు. An angel sent to this age. మరి ఈ కాలమునకు ఒక దూత పంపించబడ్డాడు. His name was Brother Branham. అతని పేరు సోదరుడు బ్రెన్నాం. And in his days, మరి ఆయన దినములలో this mysteries would be finished. ఈ మర్మములు పూర్తవును, సమాప్తమవును. Now listen to this. మరి ఇప్పుడు దీన్ని వినండి. This is an interesting part. ఇక్కడే చాలా ఆసక్తికరమైన భాగం ఉంది. He didn't write it here. ఆయన ఇక్కడ దాన్ని రాయలేదు. Now how can seminary explain it? ఇప్పుడు సెమినరీ దాన్ని ఏ విధంగా వివరించగలదు? How can theologians explain it? మరి తత్వజ్ఞానము కలిగిన వారు ఏ విధంగా దానిని వివరించగలరు? How can you preach on what is not written? రాయబడని దాని మీద నువ్వు ఎలా బోధించగలవు? I'll give you an example. దానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. When Jesus came, యేసు వచ్చినప్పుడు in Matthew 28:19, he said, మత్తయి సువార్త 28:19లో ఆయన చెప్పాడు, "Go ye into all the world లోకమునకు వెళ్ళుము, and baptize them in the name of the Father, Son, and Holy Ghost." తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వుము. And the whole world read that. మరి లోకమంతా దాన్ని చదువుతున్నది. But on the day of Pentecost, కానీ పెంతెకొస్తు దినమున when the Holy Ghost came to Peter, పేతురు యొద్దకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు he did not repeat the sentence of Lord Jesus. ప్రభువైన యేసు మాట్లాడిన మాటలను తిరిగి దానిని మరలా ఆయన చెప్పలేదు. What Jesus didn't say, ఏదైతే యేసు చెప్పలేదో yet he said it. అయినా ఆయన చెప్పాడు. I'll repeat my words. నేను మళ్ళా నా మాటలు చెప్తున్నా వినండి. What Jesus did not say, ఏదైతే యేసు చెప్పలేదో yet said it అయినా ఆయన చెప్పాడు. in a hidden way. దాచబడిన విధానంలో చెప్పాడు. 50 days later, 50 రోజుల తర్వాత when the Holy Ghost came at Pentecost, పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు it opened to Peter that unwritten word. ఆ రాయబడిన వాక్యము పేతురుకి తెరవబడింది. And that is why అందుకే ఆ కారణాన్ని బట్టి Peter did not repeat the sentence of Jesus. అందుకే యేసు యొక్క మాటలను పేతురు మరలా పలకలేదు. Because the mystery of that sentence had been revealed. ఎందుకనగా ఇప్పుడు ఆ మాటల యొక్క మర్మము ఇప్పుడు బయలుపరచబడ్డది. Peter knew పేతురుకి తెలుసు Father is not a name. తండ్రి అన్నది పేరు కాదని, Son is not a name. మరి కుమారుడు అన్నది పేరు కాదని, Holy Ghost is not a name. పరిశుద్ధాత్మ అన్నది ఒక పేరు కాదని, And Lord Jesus had said, మరి మన ప్రభువైన యేసుకి చెప్పాడు, baptize them in the name. మరియు నామములో బాప్సం వారికి ఇవ్వుడి. And Father is not a name. మరి తండ్రి అనేది పేరు కాదు. These are just titles. ఇవి కేవలం బిరుదులు మాత్రమే. So on the day of Pentecost, అందుకే పెంతెకొస్తు దినము రోజున this mystery was finished. ఈ మర్మము పూర్తయిపోయినది. When the Holy Ghost revealed it, మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బయలుపరిచాడో, what was the name of the Father? తండ్రి యొక్క పేరేమిటి, What was the name of the Son? కుమారుడు యొక్క పేరేమిటి, And what was the name of the Holy Ghost? పరిశుద్ధాత్మ యొక్క పేరేమిటి, One name, ఒకే ఒక పేరు, Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు. And that is why ఆకారమును బట్టి he spoke the unwritten word. రాయబడిన మాటను ఆయన పలికాడు. He did not repeat the sentence. ఆ వాక్యాన్ని ఆయన మరలా రిపీట్ చేయలేదు, మరలా చెప్పలేదు. He spoke a line మరి ఆయన ఒక వరుసను పలికాడు, which was hidden between the lines. ఆ వరుసల మధ్యలో దాగున్న వరుసను ఆయన పలికాడు. Amen. ఆమేన్. And that revelation మరి ఆ ప్రత్యక్షత opened the doors of the kingdom. ఆ ప్రత్యక్షత ఆ రాజ్యం యొక్క ద్వారాలను తెరిచింది. And doors for eternal life. మరి నిత్య జీవమును గురించిన ద్వారములను తెరిచింది. Are you listening? మీరు వింటున్నారా? It's only after 325 AD. మరి 320 సంవత్సరం క్రీస్తు శకం 320 సంవత్సరమున when the Roman Catholic Church was formed, రోమన్ క్యాథలిక్ సంఘము తయారైనప్పుడు, that they stopped the baptism in the name మరి నామములో వారు బాప్తిస్మం ఇచ్చుట ఆపివేశారు. and started preaching the baptism of titles. మరియు బిరుదులలో బాప్తిస్మం ఇవ్వడం వాళ్ళు బోధించారు. Are you with me tonight? ఈ రాత్రి మీరు నాతోనే ఉన్నారా? But Peter కానీ పేతురు spoke what was not said.
ఏదైతే చెప్పబడలేదో దాన్ని పలికాడు. He spoke a word which was not written. మరి రాయబడని మాటను ఆయన పలికాడు. And that word which was not written but hidden got wrote in some people's life. మరియు ఆ మాట అది పలకబడలేదు గాని దాచబడింది. అయితే కొంతమంది జీవితాలలో ఆ మాట రాయబడి ఉన్నది. Are there some other things? Are there some other things? మరి ఇంకేదైనా వేరే విషయాలు ఉన్నాయా? Is there something in the Bible called a rapture? మరి పరిశుద్ధ గ్రంథములో ఎత్తబడుట అనేది ఏదైనా ఉన్నదా? Where is it written in the Bible? పరిశుద్ధ గ్రంథంలో అది ఎక్కడ రాయబడింది? Show me one scripture ఒక్క లేఖనాలైనా చూపించండి ఎత్తబడుట అనే మాటను. and I can challenge you on that. మరి దానిపైన నేను సవాల్ చేస్తున్నా. One scripture ఒక్క లేఖనము where it says ఆ, like this, అది ఇలా చెప్పేది, that Abraham and Sarah became young. అబ్రాహాము శారాలు మరలా యవనస్తులయ్యారని. Show me one scripture. ఒక్క లేఖనమైన నాకు చూపించండి. You cannot show it to me మీరు దాన్ని అసలు నాకు చూపించలేరు. and I cannot show it to you. మరి నేను కూడా మీకు దాన్ని చూపించలేను. But it is hidden between the lines. కానీ వరుసల వెనకాల అది దాచబడి ఉన్నది. It's a secret hidden there. మరి అక్కడ దాగున్న రహస్యం అది, దాచబడిన రహస్యం అది. God had changed their bodies దేవుడు వారి శరీరాలను మార్పు చేశాడు. and said, మరి చెప్పాడు, as it was in the days of Lot, లోతు దినములలో జరిగినట్టుగా so shall it be in the day when the Son of Man is revealed. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా అలానే జరుగును అని. To prove to you in this age, to prove to you in this age, ఈ కాలంలో దాన్ని రుజువు చేయడానికి what he did with Abraham, అబ్రాహాము తాను ఏం చేశాడో he'll do it with every son and daughter of Abraham. అబ్రాహాము యొక్క ప్రతి కుమారుడు కుమార్తెతో కూడా అది చేస్తాడు. He will change their bodies in this age. ఈ కాలములో వారి యొక్క శరీరాలను ఆయన మారుస్తాడు. All people will become young, వృద్ధులైన వాళ్ళందరూ కూడా యవనస్తులు అవుతారు, like Abraham became. అబ్రహాము అయినట్లుగా. And in this age, మరి ఈ కాలంలో we call it the rapture. మరి దీని ఎత్తబడుట అని మనం పిలుస్తున్నాం. Yet it is not written like that, మరి అలా ఎక్కడ కూడా రాయబడలేదు. but it is hidden behind the written word. కానీ రాయబడిన వాక్యం వెనకాల అది దాచబడి ఉన్నది. Certain things not written. కొన్ని విషయాలు రాయబడలేదు. Well, brother, what are you trying to preach? మంచిది సోదరుడు, అసలు ఏం బోధించడానికి ప్రయత్నిస్తున్నావు? Let me show you another scripture which we just read. మరి ఇంకొక లేఖనాన్ని నేను మీకు చూపించగోరుతున్నాను. ఇప్పుడే మనం చదివింది 2 Corinthians chapter 3, 2 కొరింథీయులు 3వ అధ్యాయం. where it says that you are the written epistles. మరి అక్కడ ఏమని చెప్పబడుతుంటే మీరే రాయబడిన పత్రికలు అంటున్నాడు. I'll request my brother to read from verse 6. మరి 6వ వచనమును మాత్రమే Just verse 6. 6వ వచనం మాత్రమే చదవాలని నేను కోరుచున్నాను. సోదరుడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు స్వాస్థ్యము అప్పగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. Now we find another word. మనం ఇక్కడ ఇంకో మాటను కనుగొంటున్నాం. Till now we found there are certain things not written. ఇప్పటి వరకు మనం ఏం కనుగొన్నామంటే కొన్ని విషయాలు అసలు రాయబడలేదు. Now we find a minister. ఇప్పుడు ఒక సేవకుని, ఒక పరిచారకుని కనుగొంటాను. And it is Paul himself. మరి అది ఎవరో కాదు, స్వయంగా పౌలే. And he says, I am not ministering to you the letter. మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు అక్షరమునకు కాదు పరిచారకునిగా ఉన్నది, but I am ministering to you the spirit. కానీ నేను ఆత్మకు, నేను మీకు ఆత్మకు నేను పరిచారకుడిగా ఉన్నాను. For the letter killeth, ఎందుకనగా అక్షరం చంపును గాని but the spirit giveth life. కానీ ఆత్మ జీవింపజేస్తుంది. The letter kills. అక్షరం చంపును. Believe me, నన్ను నమ్మండి. Matthew 28:19 has killed many. మత్తయి 28:19 అనేక మందిని చంపింది. They don't know it. దానికి అది వారికి తెలియదు. Yet it is the word. అయినా అది వాక్యమే ఉన్నది. It is the word. అది వాక్యమే. Yet people die. అయినా ప్రజలు చస్తున్నారు. Why should they die? ఎందుకు వారు చేస్తున్నారు? Because they don't know the meaning of it. ఎందుకనగా వారి దాని యొక్క అర్థము వారికి తెలియదు కనుక. And Paul said, పౌలు గారు చెప్తున్నారు, I'm not preaching letter. నేను అక్షరమును కాదు బోధిస్తున్నది, I'm preaching the hidden part, దాచబడిన భాగాన్ని నేను బోధిస్తున్నా, the unwritten part, రాయబడని భాగాన్ని నేను బోధిస్తున్నా, which the Holy Ghost would write in your heart. మరి ఆ రాయబడిన వాక్యమును
పరిశుద్ధాత్మ మీ జీవితంలో రాస్తాడు. Are you listening with me tonight? ఈ రాత్రి మీరు నాతోనే ఉన్నారా? The Holy Ghost would interpret the unwritten word. The Holy Ghost Would interpret the unwritten word. మరి పరిశుద్ధాత్మ ఆ రాయబడిన వాక్యాన్ని అర్థము చెబుతున్నాడు. Now what happened in this age? మరి చూడండి ఏం జరిగింది ఈ కాలంలో. When the seventh seal was opened in heaven, పరలోకములో 7వ ముద్ర తెరబడినప్పుడు there was silence. అక్కడ నిశ్శబ్దంగా ఉంది. Nothing was known. ఏమి కూడా అక్కడ చెప్పబడలేదు. In Matthew 24, మత్తయి సువార్త 24లో when Jesus spoke about the seals, మరి యేసు అక్కడ ముద్రల గురించి మాట్లాడినప్పుడు he omitted the seventh seal. ఆయన 7వ ముద్రను విడిచిపెట్టాడు. In the book of Revelations, మరి ప్రకటన గ్రంథములో God omitted it again. మరి దేవుడు మరలా దానిని విడిచిపెట్టాడు. And in this age, మరి ఈ కాలంలో when a prophet was preaching it, మరి ప్రవక్త దాన్ని బోధిస్తున్నప్పుడు he only preached to a point, ఆయన కేవలం ఒక పాయింట్ దాకానే చెప్పాడు. that it is the seven thunders which will reveal the mystery. 7 ఉరుములే ఈ యొక్క మర్మమును బయలుపరుస్తాడు అని చెప్పాడు. But then he feel checked. Then he feel checked. ఆ తర్వాత ఆయన ఒక్కసారి తనిఖీ చేసుకోవాలని పరీక్షించుకోవాలనుకున్నాడు. Because people couldn't see it. ఎందుకంటే ప్రజలు దాన్ని చూడలేకపోయారు. But there was an angel standing next to the pulpit. మరి పులిపిడి ప్రక్కనే ఒక దూత నిలబడి ఉన్నాడు. And he told him, మరి ఆయన చెప్పాడు, enough. చాలు ఇక్కడ దాకా, Don't speak further. దానికంటే ముందుకిగా పలకకు, Don't speak it further. దానికంటే ముందుకు ఇంకా పలకకు. Now listen, brother. మరి వినండి నా సోదరుడా, Bible keeps quiet. పరిశుద్ధ గ్రంథము నిశ్శబ్దమవుతున్నది. Jesus kept quiet. యేసు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. A prophet's mouth was kept quiet. మరి ఒక ప్రవక్త యొక్క నోరు కూడా నిశ్శబ్దము చేయబడినది. In later meetings, ఆ తర్వాత కూటాలలో a little here, a little there. ఇచ్చడ కొంత అచ్చడ కొంత, And he spoke it in a different way. మరియు ఇంకా వేరే వేరే విధానములలో దాన్ని పలికాడు ఆయన. Why did God do that? దేవుడు ఎందుకు దాన్ని చేశాడు? Because God knew ఎందుకనగా దేవునికి తెలుసు, this is a part. మరి ఈ భాగమే, I will not speak it. దాన్ని నేను పలకను, I will write it. దాన్ని నేను రాస్తాను, I will interpret it. అది నేను తర్జుమా చేస్తాను, లేదా దాని అర్థము చేస్తాను, అర్థము నేను చెప్తాను. Where should I interpret it? నేను ఎక్కడ దాని అర్థము చెప్పవలను? In the lives of certain people. కొంతమంది పలానా జీవితాలలో దాన్ని నేను అర్థము చెప్తాను. Then what is it? మరి దాని అర్థం ఏంటి? You will be the unwritten word. మరి నువ్వే ఆ రాయబడని మాట ఉంటావు, Yet hidden behind what is written. రాయబడిన వెనకాల దాచబడిన మాటగా ఉన్నది నువ్వే, అక్కడ రాయబడిన మాటగా ఉంటావు. The Bible talks about Ruth. మరి పరిశుద్ధ గ్రంథము రూతును గురించి మాట్లాడుతున్నది. But behind Ruth కానీ రూతు వెనకాల is you. నువ్వున్నావు. You are not written there, అక్కడ నువ్వు రాయబడలేదు, but you are hidden there. కానీ అక్కడ నువ్వు దాచబడి ఉన్నావు. The Bible talks about Abraham. మరి పరిశుద్ధ గ్రంథం అబ్రాహాము గురించి మాట్లాడుతున్నది. But behind that Abraham, కానీ అబ్రాహాము వెనకాల you are hiding. నువ్వు అక్కడ దాచబడి ఉన్నావు. The Bible talks about Rebecca. మరి పరిశుద్ధ గ్రంథం రిబ్కా గురించి మాట్లాడుతున్నది. But you are hiding behind that Rebecca. కానీ రిబ్కా వెనకాల నువ్వు దాచబడి ఉన్నావు. Tell me please, నాకు చెప్పండి దయచేసి, was there an Eliezer in this age? ఎలియాజరు ఈ కాలంలో ఉన్నాడా? Did he meet a Rebecca? Did he meet a Rebecca? ఆయన రిబ్కాను కలుసుకున్నాడా? Did he introduce Rebecca to Isaac? మరి రిబ్కాకు ఆయన ఇస్సాకును పరిచయం చేశాడా? Rebecca saw the Isaac. రిబ్కా ఇస్సాకును చూసింది. And when Rebecca met Isaac, మరి రిబ్కా ఇస్సాకును కలుసుకున్నప్పుడు Isaac was not in his house, ఇస్సాకు అక్కడ తన ఇంటిలో లేడు. and neither was Rebecca in her house. మరి రిబ్కా కూడా తన ఇంటిలో లేదు. They met in a field, వారు ఒక పొలములో కలుసుకున్నారు, in the air. ఆకాశములో. That's where Rebecca saw him. మరి అక్కడే రిబ్కా ఆయనను చూసింది. What did Rebecca do? మరి రిబ్కా ఏం చేస్తుంది? Covered her head. ఆమె తన యొక్క ముఖమును కప్పుకున్నది. Why? ఎందుకు? The head had come. ఎందుకనగా శిరస్సు వచ్చినదే. When she covered her head, మరి ఎప్పుడైతే ఆమె తన శిరస్సును కప్పుకున్నదో, she was saying that the headship had come. మరి ఆమె చెప్తున్నది, ఇదిగో తలరాయి వచ్చింది అని. Hallelujah. హల్లెలూయా.
All this was hidden. మరి ఇవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. What about Esther? ఎస్తేర్ సంగతి ఏంటి? You hiding there. నువ్వు దాని వెనకాల దాగున్నావు. You are the unwritten epistle behind that written epistle. ఆ రాయబడిన పత్రిక వెనకాల నువ్వే రాయబడిన పత్రికవై ఉన్నావు. And today, మరి ఈ రోజున God is not just speaking it, దేవుడు కేవలం దాన్ని పలకడం లేదు, He's doing it. అది ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన He's choosing individuals. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నాడు. ఆయన He's picking up people. He's picking up people. Picking up people. ఆయన ప్రజలను ఆయన ప్రజలను తీసుకుంటా ఉన్నాడు. Where was Ruth born? Where was Ruth born? మరి రూతు ఎక్కడ జన్మించింది? In the land of Moab. మోయాబు యొక్క దేశంలో. And Moab was a denomination. మరి మోయాబు ఒక సంఘ శాఖ అయి ఉన్నది. She was born from the land where Balaam came. బిలాము వచ్చిన దేశములో ఆమె జన్మించింది. She was living under that teaching. మరి వారి యొక్క బోధనలో ఆమె జీవిస్తా ఉండే. But God had appointed a time. కానీ దేవుడు ఒక సమయమును నియమించున్నాడు. In the harvest time. మరి ఆ కోతకాల సమయములో When Naomi returned back to the homeland. మరి నయోమి ఎప్పుడైతే తన స్వదేశానికి తిరిగి వచ్చినదో, At the same time Ruth came out. మరి అదే సమయములో రూతు కూడా బయటికి వచ్చింది. When did Naomi return back? మరి నయోమి బయటికి వచ్చినప్పుడు In the month of May. నయోమి ఎప్పుడు ఆమె తిరిగి తన సొంత దేశానికి వచ్చిందంటే ఆమె మే నెలలో వచ్చింది. Hello, good evening. హలో, గుడ్ ఈవినింగ్. మే నెలలో వచ్చింది ఆమె తిరిగి. It was the month of May. అది మే నెల ఉన్నది. అది when Naomi became a nation. మరి నయోమి ఆ నెలలోనే ఒక దేశమైనది. And in the same month, మరి అదే నెలలో when Naomi became back to the homeland, మరి నయోమి తిరిగి తన సొంత దేశానికి వచ్చినప్పుడు God raised up a chief reaper. God raised up a chief reaper దేవుడు ఒక ముఖ్యమైన కోతకోయువాని లేపాడు. and sent him in the field of Boaz. మరి బోయాజ్ యొక్క ఇంటిలో, బోయాజ్ యొక్క పొలంలోనికి పంపించాడు. In the same month, అదే నెలలో, in the month of May, మే నెలలోనే an angel came down మరి ఒక దూత కిందికి దిగి వచ్చాడు. in Greensmill, Indiana, గ్రీన్స్మిల్, ఇండియానాలో and gave a man a commission. మరి ఒక మనుషులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. Go with the first pole. మొదటి ఇడుపుతో వెళ్ళుము. Go with the second pole. రెండవ ఇడుపుతో వెళ్ళుము. Because I am sending you ఎందుకనగా నేను నిన్ను పంపిస్తున్నాను with a healing revival. ఒక స్వస్థత ఉద్యమముతో. But you will do one major thing. కానీ నువ్వు ఒక గొప్ప విషయం చేస్తావు. Pick out a people ప్రజలను నువ్వు పాడికి తీసుకురా. and introduce them to Boaz. బోయాజుకు వారిని పరిచయం చెయ్యి. I want to ask you a question tonight. ఈ రాత్రి నేను మీకు ఒక ప్రశ్న వేయగోరుతున్నాను. Have you been picked out by this man? Have you been picked out by this man? ఈ మనుషుని చేత మీరు తీసుకొని పోబడిన వారా? How many met the chief reaper? ఎంతమంది ఆ ముఖ్యమైన కోతకోయువాని కలుసుకున్నారు? How many know his name? ఎంతమందికి ఆయన పేరు తెలుసు? How do you know it? నీకెలా తెలుసు? Behind that story of Ruth, రూత్ యొక్క కథ వెనుకాలో you are the unwritten word. నువ్వే రాయబడిన వాక్యమై ఉన్నావు. You are the hidden part. నువ్వే అక్కడ దాచబడిన భాగమై ఉన్నావు. Behind what was written. మరి ఏదైతే అక్కడ రాయబడి ఉన్నదో దాని Hallelujah. Hallelujah. I said. హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. What do you find? మరి ఏం కనుగొంటున్నారు మీరు? Boaz did the work of kinsman. మరి బోయాజ్ అక్కడ రక్త సంబంధి యొక్క పనిని చేశాడు. And then he returned to Naomi her inheritance. మరి తిరిగి నయోమి యొక్క స్వాస్థాన్ని తిరిగి ఇచ్చేశాడు. When God gave feast to Israel, God gave God feast gave to feast. Israel. బ్రదర్ కొంచెం దాన్ని సెట్ చేయండి బ్రదర్, అస్సలు వినబడతలేదు. Going to pull down the reverberation a little bit. Okay. Anyhow, దేవుడు ఇజ్రాయెలుకు విందునిచ్చినప్పుడు, you find this. మరి ఆ పండుగనిచ్చినప్పుడు ఇది మీరు కనుగొంటారు. We need to understand. మనము దీన్ని అర్థం చేసుకునే అవసరత ఉన్నది. God spoke mysteries. దేవుడు మర్మములను పలుకుతాడు. And he was waiting for an age to reveal it. మరియు దానిని బయలుపరచుటకు ఒక కాలం కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. And he knew this. మరి ఆయనకు తెలిసిది That mystery would be written in some lives.
మర్మములు కొంతమంది జీవితాలలో అవి రాయబడతాయని. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? When he was writing Ruth, ఆయన రూతుని గురించి రాస్తున్నప్పుడు he had you in his mind. ఆయన మనసులో నువ్వు ఉన్నావు అక్కడ. When he was writing about Rebecca, రిబ్కా గురించి ఆయన రాస్తున్నప్పుడు he had you in his mind. నీవు ఉన్నావు అక్కడ ఆయన మనసులో. When he was writing a ministry in the life of a prophet, మరి ఒక ప్రవక్త యొక్క జీవితంలో మరి ఆయన వారి జీవితం రాస్తున్నప్పుడు he had actually you in his mind. వాస్తవంగా నువ్వు ఉన్నావు ఆయన యొక్క మనసులో. You are the unwritten epistle, నువ్వే ఆ రాయబడని పత్రికవై ఉన్నావు, written in the lives. జీవితంలో రాయబడి. That is why ఆకారమును బట్టే seventh seal 7వ ముద్ర is not a public show. అది బహిరంగ ప్రదర్శన కాదు, It's an inside happening. అది లోపల జరుగుతై ఉన్నది. It's not a written epistle written from outside. అదేదో రాయబడిన పత్రిక ఉండి బయటకు రాయబడింది కాదు, It's written from inside. అది లోపటకు రాయబడింది. అది When Moses brought the 2 tablets, మరి మోషే ఎప్పుడైతే ఆ 2 రాతి పలకలను తీసుకొచ్చాడో the first 2 tablets were destroyed మరి ఆ మొట్టమొదటి 2 రాతి పలకలు నాశనం చేయబడ్డాయి. because of the sin of the people. ఎందుకనగా ప్రజల యొక్క పాపమును బట్టి. Then God told Moses, తర్వాత దేవుడు మోషేకి చెప్పాడు, now you bring the tablet మరి ఇప్పుడు నువ్వు ఆ యొక్క రాతి పలకను తీసుకురా, and I will write upon it. మరి దానిపైన నేను రాస్తాను. We should understand this, మరి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన that first tablet మరి ఆ మొదటి రాతి పలక on which God wrote his word మరి దేవుడు తన వాక్యము దానిపైన రాశాడు. was Lord Jesus Christ. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. But because of your and my sins, నీ నా పాపములను బట్టి he was destroyed, killed at the cross. ఆయన శిలువ పైన నాశనం చేయబడ్డాడు, చంపబడ్డాడు ఆయన. But now కానీ ఇప్పుడు he said, you bring your tablets, కానీ ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఆ రాతి పలకలను తీసుకురా, you bring your hearts, మీ హృదయాలను మీరు తీసుకురండి, and I will write upon it. మరి దానిపైన నేను రాస్తాను. I will write it by the Holy Ghost. నేను పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని రాస్తాను. What are you going to write? మరి ఏమి నువ్వు రాయబోతున్నావు? What I have never written. నువ్వేం రాయబోతున్నావు అంటే నేను ఇప్పటి వరకు ఏదైతే రాయలేదో దాన్ని నేను రాయబోతున్నాను. My thoughts. నా ఆలోచనలు. What do you write? నువ్వేం రాస్తావు? Your thoughts. నీ ఆలోచనలు. What will God write? మరి దేవుడు ఏం రాస్తాడు? His attributes. ఆయన గుణ లక్షణాలు. Jehovah Jireh, యెహోవా ఈరే, Jehovah Rapha, యెహోవా రఫా, Jehovah Nissi, యెహోవా నిస్సే, Jehovah Shalom, యెహోవా షాలోమ్, Jehovah Sidkenu, యెహోవా సిద్కెను, Jehovah Shammah, యెహోవా షమ్మా, Jehovah Shalom, యెహోవా షమ్మా, Jehovah Shalom, Jehovah Ra, యెహోవా రా, Jehovah Makadishkem, యెహోవా మకాదిస్కే, Adonai. అదోనాయ్. All this was to be written in the lives. ఇవన్నీ కూడా జీవితాలలో రాయబడవలసినదే. All this was to be written in the people. ఇవన్నీ కూడా ప్రజలపైన రాయబడవలసినదే. And it was waiting for this age మరి అది ఈ కాలం కొరకు ఎదురు that చూస్తున్నది. he take that unwritten word మరి ఆ రాయబడిన వాక్యాన్ని తీసుకొని which was hidden inside the word మరి వాక్యం లోపల దాచబడిన రాయబడిన వాక్యం and write it on some tablets. మరి కొన్ని రాతి పలకల పైన అది రాసి. You know, one day మరి మీకు తెలుసా ఏం జరిగింది? ఒక రోజు Beethoven used to write songs. Beethoven used to write songs. బీథోవెన్ అక్కడ సాంగ్స్ రాస్తున్నప్పుడు, పాటలు రాస్తున్నప్పుడు And he wrote masterpieces. మరి ఆయన చాలా మహోన్నత కళాకారంలో పాటలు రాస్తాడు ఆయన. So you know what? మరి మీకు తెలుసా ఏందో? He took a piece of paper ఆయన ఒక కాగితం ముక్కను తీసుకున్నాడు, and he's thinking about that song మరి ఆ పాటను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అనుకుంటా, and he's writing it. మరి దాన్ని ఆయన రాస్తున్నాడు. After the song is finished, మరి ఆ పాట పూర్తయిన తర్వాత nah, లేదు, this is not the right one. ఇది కాదు అది. He crumples the paper మరి ఆ పేపర్ ను ముడతపడేస్తున్నాడు, and throws it in a waste basket. దాన్ని మరలా తిరిగి ఆ చెత్త బుట్టిలో వేస్తున్నాడు. Picks up another one. మరొక దాన్ని తీసుకుంటున్నాడు, Again starts writing. మరలా దాన్ని రాయడం ప్రారంభిస్తున్నాడు. Thinking again. మరలా దాన్ని ఆలోచిస్తున్నాడు. No, not like that. ఇలా కాదు, ఇలా కాదు. He crumples it, మళ్ళీ దానిని నలిపేసి throws it in a waste basket. మరలా తిరిగి దానిని ఒక చెత్తబుట్టలో వేసేస్తున్నాడు. Brother Branham said సోబేనం గారు చెప్పారు, he threw hundreds of paper in the waste basket. సోబేనం గారు చెప్పారు, కొన్ని వందల పేపర్లను, వందల కాగితాలను ఆ చెత్తబుట్టలో వేశాడు. But finally he found one paper కానీ చివరిగా ఆయన ఒక కాగితాన్ని కనుగొన్నాడు. when he wrote a masterpiece. మహోన్నత కళాఖండమును రాశాడు అక్కడ. Believe me,
మరి మీరు నన్ను నమ్మండి, there are millions of papers lying in the waste basket today. ఈ రోజున కొన్ని లక్షల వ్యర్థమైన కాగితాలు ఆ చెత్తబుట్టులో ఉన్నాయి. But there are 1 in a million papers కానీ 10 లక్షలలో ఒకరు on which he has ఒకరున్నారు, on which he has written a masterpiece. ఆ మహోన్నత కళాఖండమును ఆయన రాశారు దానిపైన. How many notes does a song have? How many notes? Notes does a song have? మరి ఎంతమందికి తెలుసు ఒక పాటకి ఎన్ని నోట్స్ ఉంటాయో? 7 notes. 7 నోట్స్ ఉంటాయి. So he had to write those 7 notes on a paper. సరిగమలే కానీ నోట్స్ అంటే దాని తెలుగులో ఏమంటారు? Amen. ఓకే. He had to write those notes మరి ఆ నోట్స్ ఆయన రావాల్సి ఉంటుంది on a piece of paper. మరి ఒక కాగితం పైన. What were those notes? ఆ నోట్స్ ఏంటి? 7 thunders. 7 ఉరుములు. 7 thunders, 7 notes 7 ఉరుములు, 7 నోట్స్. of a song ఒక పాట అనుకో. which he was singing. ఆయన పాడుతున్న పాట. Where should he write it? అది ఎక్కడ రాయబడాలా? Not on any paper. అది ఏ కాగితం పైన కాదు. He will not write it on Shah Rukh Khan. ఆయన షారుఖ్ ఖాన్ పైన దాన్ని రాయలేడు. He will not write it on Hema Malini. హేమమాలిని పైన రాయలేడు. He will write it on certain people. కానీ ఆయన ఒక ఫలానా ప్రజల పైన రాయవలసి ఉన్నది. Who are his thoughts? వారి ఆయన ఆలోచనలు ఉన్నారు. Brother, సోదరుడా, he has crumpled many papers today. ఈ రోజు అనేకమైన కాగితాలను ఆయన నలిపివేసేశాడు. There are 999 crumpled papers today in waste basket. 999 999 ఈ రోజు ఆ చెత్తబుట్టిలో నలిపివేయబడిన కాగితాలు ఉన్నాయి. Somebody said I'm a Methodist. మరి ఒకరు అంటారు నేను మెథడిస్ట్ని. Somebody said I'm a Baptist. ఒకరు అంటారు నేను బాప్టిస్ట్ని. Somebody said I'm a మరి Pentecostal. ఇంకెవరో అంటారు నేను పెంతెకోస్తుని. Somebody said I'm a Jehovah మరి Witness. ఇంకెవరో చెప్తారు నేను యెహోవా సాక్షిని. Somebody said I'm a Mormon. మరి ఇంకోరు అంటారు నేను మహమ్మద్ని. Somebody said I'm a Seventh-day Adventist. ఇంకోరు అంటారు నేను సెవెంత్ అడ్వెంటిస్ట్ అని. He said it's not making a proper sound. మరి ఆయన అన్నాడు ఇదేదో సరిగ్గా వినబడతలేదు స్వరము. Believe me, నన్ను నమ్మండి, those papers are lying in a waste basket. ఆ కాగితాలన్నీ కూడా చెత్త కుండీలో అక్కడ పడి ఉన్నాయి. But he has picked up some fresh ones. కానీ ఆయన ఒక నూతనమైన వాటిని ఆయన తీసుకున్నాడు ఈ రోజు. And the Holy Ghost is writing the unwritten word in those lives. మరి పరిశుద్ధాత్మ ఆ రాయబడని వాక్యాన్ని వారి జీవితంలో రాస్తున్నాడు. These epistles know మరి ఈ పత్రికలకు తెలుసు that Abraham and Sarah became young. అబ్రాహాము శారాలు తిరిగి యవనస్తులయ్యారని. Enoch walked with God for 500 years. హానోకు దేవునితో 500 సంవత్సరాలు నడిచాడని. Amen. ఆమేన్. Micaiah asked one night's time. మరి మికాయా ఒక్క రోజు సమయం ఒక్క రాత్రి సమయం అడిగాడు. All this is not written. ఇవన్నీ అసలు రాయబడలేదు. All this is hidden. అవన్నీ ఇక్కడ దాచబడి ఉన్నాయి. And there are many more things మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి which are not written. అవి రాయబడలేదు. And Paul said, మరి పౌలు గారు చెప్తున్నారు, I'm not ministering to the written, but what is hidden. మరి పౌలు గారు అంటున్నాడు నేను రాయబడిన దానికి కాదు పరిచారకునిగా ఉన్నది, నేను దాచబడిన దానికి నేను పరిచారకునిగా ఉన్నాను. I'm ministering the revelation of Jesus Christ. నేను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతకు నేను ఇప్పుడు పరిచారకునిగా ఉన్నాను. Because revelation ministers life. ఎందుకనగా ప్రత్యక్షత అనేది అది ఒక పరిచారకుని జీవితమై ఉన్నది. Are you understanding that? అది మీకు అర్థమవుతున్నదా? So God has picked up some fresh papers. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక నూతనమైన కాగితాలను And He's తీసుకున్నాడు. writing that unwritten word in their lives. మరి వారి యొక్క జీవితంలో ఆ రాయబడని వాక్యాన్ని రాస్తున్నాడు. But Brother Branham never said that. మరి సోబెనం గారు చెప్పలేదుగా అన్నాడు. He never had to say it. ఆయన ఎన్నడూ చెప్పాల్సిన అవసరం లేదు. Oh, if you could have said it. అది నేను చెప్పగలిగినట్లయితే. Let me say something. మరి నేను విషయం చెప్తాను. He has said it ఆయన చెప్పాడు in a hidden way. ఆయన దాచబడిన విధానంలో దాన్ని చెప్పాడు. But listen something. మరి విషయం వినండి. That unwritten word ఆ రాయబడని వాక్యం would be interpreted today అది ఈ రోజున అర్థము చెప్పబడుతుంది in the lives of some people. కొంతమంది జీవితాల ద్వారా అది అర్థము చేయబడుతుంది, అర్థము చెప్పబడుతుంది. You are the written epistles మరి మీరే ఆ రాయబడిన పత్రికలు of the unwritten word. రాయబడిన వాక్యమునకు మీరే ఆ రాయబడిన పత్రికలు. What Jesus left, యేసు ఏదైతే విడిచిపెట్టాడో this bride would finish it.
ఈ వధువు దాన్ని ముగిస్తది. She's a super church. ఈమె సజాతితమైన సంఘమై ఉంటుంది. She's a super race. ఆమె సజాతితమైన జాతై ఉంటుంది. She has the mystery of Asenath. ఆమె ఆసనతి యొక్క మర్మమును కలిగి ఉంటుంది. She has the mystery of a Gentile woman. మరి ఆ అన్యురాలైన స్త్రీ యొక్క మర్మము ఆమె కలుగున్నది. The mystery of the rapture is written in her lives. మరి ఆ ఎత్తబడుటనే ఆ మర్మము ఆమె జీవితంలో రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. Where is it written? అది ఎక్కడ రాయబడింది? Inside the soul, ప్రాణము లోపట, inside the gene. ఆ జీన్ లోపట, ఆ జన్యు లోపట. When the Holy Ghost came down, మరి పరిశుద్ధాత్మ కిందకి వచ్చినప్పుడు that word became expressed. ఆ వాక్యము అది ప్రత్యక్షపరచబడింది. And that is the లేదా అది age. దాన్ని వ్యక్తపరచుకున్నది. That is the age you and I are living in మరి tonight. ఇప్పుడు ఈ రాత్రి ఆ కాలంలోనే నువ్వు నేను జీవిస్తున్నా. Are you with me? ఈ రాత్రి మీరు నాతోనే ఉన్నారా? That is why ఆకారమును బట్టే we are talking about the unwritten word. మనము రాయబడని వాక్యమును గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. Now bring me a preacher today మరి ఈ రోజున ఒక్క ప్రసంగికుని తీసుకురండి నా దగ్గరికి. who can interpret that. దానికి అర్థము చెప్పేవారు No one. ఎవ్వరు లేరు. God always sends his word to a prophet. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యమును ఒక ప్రవక్త యొద్దకే పంపుతాడు. The official interpreter of the word. వాక్యమునకు అధికారపూర్వకమైన తర్జుమాదారుడు, అనువాదుడు ప్రవక్త ఉన్నాడు. If he would interpret his word today, ఒకవేళ ఆయన ఈ రోజు ఆ వాక్యమును గనుక అనువదించినట్లయితే, అర్థం చెప్పినట్లయితే, it would be through a prophet. మరి అది ఖచ్చితంగా అతను నిజ ప్రవక్త అయి ఉండాలి. I'm not preaching a oneness doctrine. నేను ఏకత్వపు సిద్ధాంతాన్ని నేను బోధిస్తలేను. I'm preaching the Bible doctrine, నేను పరిశుద్ధ గ్రంథం యొక్క సిద్ధాంతమును బోధిస్తున్నా. which ministered life to many. మరి అనేక మంది జీవితంలోనికి అది పరిచారకుడిగా ఉన్నది. And I want to say tonight, మరి రాత్రి నేను మీకు చెప్పగోరుతున్నా, think about these things. ఈ కార్యముల గురించి మీరు ఆలోచించండి. I'll not take much of your time tonight. ఈ రాత్రి నేను ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు మీది, You have been sitting for a long time. ఎందుకంటే మీరు చాలా సమయం నుండి కూర్చొని ఉన్నారు. But tomorrow we'll see some more things. మరి రేపు మాత్రం ఇంకొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. But I'd like to share something. కానీ ఓ విషయం నేను మీతో పంచుకోగోరుతున్నా. He's writing what he has not written till now. ఇప్పటి వరకు రాయని దానిని ఆయన ఇప్పుడు రాస్తున్నాడు. What happened? ఏం జరుగుతున్నది? Our brother is here. ఒక సోదరుడు ఇక్కడ ఉన్నాడు. He's seeing a dream. ఆయన ఒక కలను చూస్తున్నాడు. He's seeing a hell. Hill. ఆయన ఒక కొండను చూస్తున్నాడు. Then this brother took a crowbar మరి ఒక సహోదరుడు దాన్ని ఏమంటారంటే గుణపమును తీసుకున్నాడు. and he took the top of it. మరి ఆ గుణపముతో ఆ కొండ పై భాగాన్ని ఆయన తీసేశాడు. Inside there is a white rock. మరి దాని లోపట ఒక తెల్లని రాయి ఉన్నది. Nothing is written on it. దానిపైన ఇంతవరకు ఏమీ రాయబడి లేదు. Is that right? అది నిజమేనా? But now in this age, కానీ ఈ కాలములో he will write upon it. దానిపైన రాస్తాడు. He'll write something fresh. ఆయన ఏదో నూతనంగా దానిపైన And రాస్తాడు. what he will write మరి ఆయన ఏం రాస్తాడు? is redemption. ఆయన ఏం రాస్తాడు? ఆయన యొక్క విమోచన. He will interpret that redemption in the lives of some people. కొంతమంది జీవితాలలో ఆయన విమోచనను గురించి అనువదిస్తాడు. How will he interpret it? How would he interpret it? మరి ఆయన ఏ విధంగా దాన్ని అనువదిస్తాడు లేదా అర్థం చెప్తాడు? Taking those lives వారి యొక్క జీవితాలను తీసుకొని and bringing the word to pass in their lives. వారి యొక్క జీవితంలో వాక్యము జరుగునట్లుగా చేస్తాడు. They will see their part వారి యొక్క భాగాన్ని చూడగలరు. and they will fulfill the unwritten word. మరి ఆ రాయబడిన వాక్యమును వారు నెరవేర్పు చేస్తారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We'll see you again tomorrow. రేపు మరలా మనం చూసుకుందాం. I'll call Brother Sadguna. Amen. చదువుకుని నేను పిలుస్తున్నాను. Amen. Hallelujah. Praise the Lord. Amen. ఒక క్షణము మనందరం కూడా లేచి నిలబడి సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం ప్రియులారా. నిశ్చయముగా దేవుడు మొదటి కూటంలో దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఆయన నిశ్చయంగా ప్రియులారా మనము
వ్రాయబడలేదు కానీ వ్రాయబడిన వాక్యమై ఉన్నాం. అది నిజమైనది. నిశ్చయముగా మనం ఆయన లోపల దాచబడి ఉన్నాం. మనమందరము ఆయన లోపల దాచబడి ఉన్నాం. ఈ సృష్టి రవంత లేక మునుపు, జగత్పునాది వేయబడక ముందే దేవుడు తన లోపల నిన్ను దాచుకున్నాడు. ఆయన నిన్ను దాచుకున్న నీ కొరకు ఆయన రాసుకుంటూ వచ్చాడు ఒక గ్రంథాన్ని. ప్రియులారా, అవును ప్రియులారా, రాస్తున్నటువంటి ఆ గ్రంథం చదువుతున్నప్పుడు అవును అక్కడ రూతు కనబడుతూ ఉంది. మనము గ్రంథం చదువుతున్నప్పుడు, రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ప్రపంచమంతా అక్కడ రూతునే చూస్తూ ఉంది. కానీ ఆ రూతు వెనకాల నువ్వు దాచబడి ఉన్నావు. నిజం, మనం అక్కడ దాచబడి ఉన్నాం ప్రియులారా. అయితే ప్రపంచానికి తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు మనకు బయలుపరిచాడు. నువ్వు అక్కడ దాచబడి ఉన్నావని దేవుడు నిశ్చయంగా నీకు బయలుపరిచాడు ప్రియులారా. అవును, అబ్రహాము శరీర మార్పు కొరకు బైబిల్ గ్రంథంలో ప్రియులారా అక్కడ రాయబడలేదు, కానీ అది నీ మార్పు అయినది, అక్కడ దాచబడినది. నిజం ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక చరిత్రలు చదువుతున్నప్పుడు, అనేక మంది భక్తులను చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచం వాళ్ళ పేర్లు చూస్తూ ఉంది, ఆ భక్తులు జీవితాలను చూస్తూ ఉన్నది. అయితే దాని వెనకాల దాచబడి ఉన్నాం మనమున్నాం. నిజమే ప్రియులారా, మనమున్నాం ప్రియులారా. నిశ్చయంగా మనల్ని అక్కడ దాచుకున్నాడు. ఆయన లోపల మనం దాచుకుని ఎన్ని రాచుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఓ ప్రియులారా, ఆయన్నిటిని చంపి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దాచుకున్న మనల్ని బయటికి చూపిస్తా ఉన్నాడు. ఓ దాచుకున్న మనల్ని, దాచబడినటువంటి మనందరికీ బయలుపరుచుకుంటున్నాడు ఆయన. నిశ్చయముగా ప్రియులారా, ఓ మన లోపల ఆయన దాగి ఉన్నాడు ప్రియులారా. నిశ్చయముగా ప్రియులారా, ఇప్పుడు అనేక కాగితాలు ఉన్నాయి ప్రియులారా. నిజమేనా? అనేక కాగితాలు ఓ ఆయన తీస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కాగితం చెత్తబుట్టలో పడుతూ ఉంది. ఓ మరలా తీస్తూ ఉన్నాడు ఆ లేఖ రాయడానికి. మరలా చెత్తబుట్టలో వేస్తూ ఉన్నాడు. మరలా తీస్తూ ఉన్నాడు, చెత్తబుట్టలో వేస్తూ ఉన్నాడు. అయితే ఒక కాగితం ఉన్నది. ఓ ఆ కాగితములో ఆ విమోచన ప్రణాళిక రాయబడినది ప్రియులారా. ఓ నిజమేనా ప్రియులారా? ఓ నిజమే ప్రియులారా. ఓ ఆ తెల్లని రాయి, ఓ అక్కడ ఏమి రాయబడలేదు ప్రియులారా. అయితే అక్కడ ఒకటి ఉంది, ఆ రాయం. ఓ ప్రియులారా, అది ఏమిటో కాదు, కానీ ఇప్పుడు అది మనలో ఆయన రాస్తా ఉన్నాడు ప్రియులారా. నిశ్చయముగా మనమే అక్కడ ఉన్నాం ప్రియులారా. ఓ మన మీద ఆ విమోచన ప్రణాళికను రాస్తా ఉన్నాడు నిశ్చయంగా ప్రియులారా. అందుకే ఆ విమోచన ప్రణాళికను రాయడానికి 1963వ సంవత్సరంలో ఆ ఫిబ్రవరి 28వ తారీఖున ఆ సాయంకాలం 4 గంటల సమయంలో ప్రియులారా, ఓ ఆ బలిష్ఠ దూతగా ఓ ఆయన మన కొరకు దిగి వచ్చినాడు. నిజమేనా? నిజమే ప్రియులారా. ఓ ప్రియులారా, ఇప్పుడు ఓ మనతో ఈ గ్రంథం ముగించబడబోతా ఉంది. నిశ్చయంగా ఓ ఆ చివరి పత్రిక మనమై ఉన్నామని ఈ రాత్రి నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడి అన్నాడు ప్రియులారా. ఓ ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు నువ్వు గ్రహిస్తున్నావా? ఆ చివరి పత్రిక నీవై ఉన్నావా? ఇంకా ఈ వాక్యం నీకు అర్థం కావట్లేదా? ఓ నిజమే, నువ్వు ఎన్నికలో ఉంటే రాత్రి ఓ నీకు అర్థం అవడానికి దేవుడు ఓ తన బయలుపరుచుకున్నాడు ప్రియులారా. ఓ ప్రభువా, ఈ రాత్రి మరొక్కసారి నాయన మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. సోదరుడు ఎనెస్ గారు రావాల్సిన కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ నాయన, ఇప్పటి వరకు నాయన రాయబడినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఓ ఆ గ్రంథాన్ని మేము చదువుతా ఉన్నాం కానీ ప్రభువా, ఓ వెనకాల మేము దాచబడి ఉన్నామని ప్రభువా, ఓ ఈ రాత్రి మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయన.
యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఓ ఇది గొప్ప కృప అయినది కదా, నిన్ను దాచుకుని రాసుకొచ్చాడు ఇదంతా. ఓ నిజమేనా, నిన్ను ఆయన దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు తెలుసా? ఆయన ఆలోచనలో దాచుకున్నాడు. ఓ సృష్టి రవ్వంత లేక మునిపోయి, ఓ జగత్ పునాది వేయబడక మునిపోయి నిన్ను అక్కడ దాచుకున్నాడు ఆయన. నిన్ను అక్కడ దాచుకుని ఓ నీ కొరకే ఓ సమస్తం రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఓ ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఆ రాసినటువంటి సంగతులు చదువుతూ ఉన్నప్పుడు, ఓ వింటూ ఉన్నప్పుడు దాచబడి నీవెవరు నీకు అర్థమైంది. ఈ రాత్రి నిజంగా ఆ గొప్ప దేవుడు ఇక్కడ దిగి వచ్చాడు. ఓ నీకు అర్థం అవడానికి దిగి వచ్చినాడు ఆయన. నిత్యంగా తన దాస్తులను బలపరిచాడు ఆయన. ఈ మొదటి కూటమిలోనే దేవుడు ఓ మనందరితో మాట్లాడి అన్నాడు. ప్రియులారా నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ చెప్పగలరా ప్రభువా? నిత్యముగా ప్రభువా, ఈ కూటమిలో ప్రభువా, ఓ మా హృదయాన్ని తెరిచావు నాయన. ఓ మరొకసారి నాయన, నువ్వు ఎక్కడ దాచుకున్నావు ప్రభువా? మమ్మల్ని ఎక్కడ దాచుకున్నావు దేవా? ఓ తండ్రి, ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఓ నిత్యముగా ప్రభువా, ఓ మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా జీవన ప్రణాళిక నీ చేతిలోనున్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలోనున్నది. జీవము సత్యము ప్రభు యేసునందున్నది. జీవము సత్యము ప్రభు యేసునందున్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడాయెను. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడాయెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చెను. చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించెను. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. తేనె దారలు కన్నా మధురమైన వాక్కులు. జుంటె తేనె దారలు కన్నా మధురమైన వాక్కులు. జగత్తు పునాది వేయక ముందే నన్నేర్పరచుకొనెను. జగత్తు పునాది వేయక ముందే నన్నేర్పరచుకొనెను. ఆదియందు నన్ను నీవు ఎన్నుకొనియుంటివి. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నా జీవన
నందున్నది, జీవము సత్యము ప్రభు యేసు నందున్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నా జీవన ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నీ చేతిలో ఉన్నది. నీ చేతిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అంత్యపాలనలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు పీటర్ గారు మనందరినీ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేయవలసిన కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నీ కృపా సింహాసనం మీదకు మేము వచ్చుచున్నాము తండ్రి. నువ్వు చిందించిన రక్తం కిందకు వచ్చుచున్నాం ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని మీరు కలుసుకున్నందుకు వందనములు ప్రభువా. దేవ, అదృశ్యముగా వచ్చి ఉన్నావు ప్రభువా. ఓ నిత్యముగా ప్రభువా, ఇదిగో అదృశ్యమైన కలయికలో ప్రభువా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మొదటి కూటంలో మీరు దిగి వచ్చి మాట్లాడినందుకు వందనములు ప్రభువా. ఓ నిజముగా మా దేహములు ఎంతో బలహీనమైనప్పటికీ ప్రభువా, ఓ నీ జీవంతో మమ్మల్ని నింపుతున్న దేవుడో ప్రభువా, నీ పునరుద్ధాన శక్తితో నింపుతున్న దేవుడో ప్రభువా, ఓ నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడో ప్రభువా. ఈ రాత్రి దేవ నిత్యముగా నీ వాక్యం మాలో ఫలింప చేయండి ప్రభువా. ఓ దేవ, ఇదిగో తండ్రి, ఆ వ్రాయబడిన పత్రికలుగా మా జీవితాలు ఉండును కాక ప్రభువా. ఓ చివరిగా బైబిల్ గ్రంథములో ఆ ముగింపు పత్రికగా మా జీవితాలు ఉండును కాక ప్రభువా. ఓ దేవా, ఇదిగో ఆ పేపర్లు అనేకమైన నలిపివేసి ఆ చెత్తబుట్టలో పడవేసినట్లుగా మా జీవితాలు ఉండకూడదు ప్రభువా. ఈ రాత్రి మా జీవితాలలో ప్రభువా, ఓ ఆ 7 ఉరుములను గురించి రాయమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఓ మా జీవితాలలో ప్రభువా, ఆ సప్త స్వరాలతో కూడినటువంటి ప్రభువా ఆ పాటను రాయమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఓ మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఓ మా ప్రతి దోషమును కడగండి ప్రభువా. ఓ మా ప్రతి అపరాధమును కడగండి ప్రభువా. ఓ ఈ రాత్రి ఆ వ్రాయబడిన పత్రికలుగా మేము మారుదము కాక ప్రభువా. ఓ మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి వాక్యం మా అందరిలో ఫలింపచేయండి ప్రభువా. ఓ దావీదుగో తండ్రి, ఓ నిత్యముగా వ్రాయబడిన ఆ ఒక వాక్యం వెనకాల ప్రభువా వ్రాయబడిన వాక్యముగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఓ మమ్మల్ని దాచినందుకు వందనాలు ప్రభువా. ఓ మమ్మల్ని దేవా నీలో దాచావు ప్రభువా. ఓ గొప్ప సురక్షితమైన స్థలములో మమ్మల్ని దాచావు ప్రభువా. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఓ రేపు ఉదయకాలం ప్రభువా, రేపు రాత్రి కాలం కూడా మంచిగా జరిగించండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఓ తండ్రి, మేఘములు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఓ నీ దాసుడు ఆశీస్సులు బలపరచుము తండ్రి. ఓ ప్రభువా, నీ బలమైన అభిషేకంతో నింపండి ప్రభువా. కడవర వర్షం కుమ్మరించబడను కాక ప్రభువా. పరిశుద్ధాత్మ బలముగా దిగివచ్చును కాక ప్రభువా. ఓ నిశ్చయముగా ప్రభువా, నీ అద్భుత కార్యములు ఇంకా జరగబోయే కొడుకులు జరిగించండి తండ్రి. తర్జుమా చేస్తాను కుమారుడు మార్గాన్ని కూడా బలపరచుము తండ్రి. ఓ ప్రభువా, ఆయనకు కూడా మంచి శక్తినివ్వండి ప్రభువా. ఓ బలమును దయచేయండి ప్రభువా. ఓ అభిషేకాన్ని దయచేయండి ప్రభువా. ఓ నిశ్చయముగా రేపు మరింత శక్తిని మేము పొందుకుందాము కాక ప్రభువా. ఈ రాత్రి నీ వాక్యం ఓ నిశ్చయంగా నీ వధువులో ప్రభువా అది నూరంతలుగా ఫలించబడను కాక ప్రభువా. ఓ ఈ రాత్రి వాక్యం ప్రభువా ఓ నీ వధువులో వ్రాయబడను కాక ప్రభువా. నిశ్చయముగా మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నీ కూటలు ఏర్పాటు చేసిన నీ కుమారుడు సద్గుణరావును కూడా బలపరచుము తండ్రి. ఓ నీ కుమారుడితో కూడా మీరు ఉండండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన సేవకులతో మీరు ఉండండి ప్రభువా. ఓ ప్రతి ఒక్కరిని విశ్వాసాన్ని దీవించండి ప్రభువా. ఈ రాత్రి చెప్పబడిన మాటలు ప్రభువా ఓ నిశ్చయముగా ప్రభువా ఓ నీ వధువులో నూరంతలుగా ఫలించాలని వేడుకొనిచున్నాం ప్రభువా. ఓ బిడ్డలు వచ్చినప్పుడు సహాయం చేస్తావు. అనేకులు ఈ రాత్రి తిరిగి ప్రయాణం చేయబోతున్నారు తండ్రి. వారందరికీ నీ దూతలను తోడుగా ఉంచండి ప్రభువా. ఓ నీ అగ్ని స్తంభం తోడుగా ఉంచండి ప్రభువా. వారిని క్షేమంగా గృహాలు చేర్చండి ప్రభువా. ఓ ఇక్కడ ఉంటున్న వారు కూడా మీరు క్షేమంగా ఓ అందరిని భద్రపరచము తండ్రి. రేపు ఉదయ కాలానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా. మమ్మల్ని అందరూ మీకు చేతులు సమర్పించుకుంటూ ప్రభువా మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరూ మీకు సమర్పించుకుంటూ ప్రభువా ఓ నీ వాక్యంతో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా మమ్మల్ని మీకు అర్పించుకుంటూ తండ్రి స్తుతి ఘనత మహిమ నీకు చెల్లిస్తూ దేవా యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. యేసు రక్తమే జయము జయము జయం కలుగుగాక. యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం అందరికీ తోడు నడిపించి బలపరచునుగాక. ప్రియులారా, మరి కూడొచ్చినటువంటి మీ అందరికీ కూడా భోజనాలు సిద్ధపరచ